సెషన్ అండి. సో వెస్టేజ్ అనే ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ ఆర్గనైజేషన్స్ కి మీ అందరికి నేను వెల్కమ్ చెప్తున్నాను ఈరోజు సెషన్ లో జాయిన్ అయినందుకు. సో వెస్టేజ్ అనేది ఏంటంటే అంటే లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ, చేంజెస్ బిగిన్స్ హియర్. సో మీ చేంజ్ మీరు ఒకసారి జాయిన్ అయ్యారంటే ఇక్కడ నుంచి మీకు చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా వెస్టేజ్ కంటే ముందు మనం జనరల్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ గురించి నేను ఒక యావరేజ్ మంత్లీ ఎక్స్పెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సోషల్ గా మనం మార్కెట్ లో సర్వైవ్ అవ్వడానికి ఎలా ఉండేది సిచ్యువేషన్. సో ఎర్లీ డేస్ కి వెళ్దాం ఒకసారి మనం. 1940s లో మనకు ఒక 10 రూపాయలు వస్తే మంత్లీ, ఆల్మోస్ట్ అప్పట్లో దగ్గర 10-12 మంది పిల్లలు ఫ్యామిలీతో లీడ్ చేశారు. ఓకే, సో అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో 10 రూపాయలు చాలా చాలా సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్ అనేవాళ్ళు 1940s లో. లేటర్ కొద్దిగా ఒక 20 years యాడ్ అయిన తర్వాత 1960s కి వచ్చేసరికి టైమ్స్ 10 times బెటర్ అయింది, మళ్ళీ పెరిగింది. అంటే 100 రూపీస్ అతని యొక్క లైఫ్ స్టైల్, మార్కెట్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్స్ అన్ని మారేసరికి సో 100 రూపీస్కి వెళ్ళింది అతని ఇన్కమ్ మంత్లీ. 100 రూపీస్, 100 రూపీస్ వస్తే గానీ అక్కడ 10-12 మంది పిల్లలు కాస్త అక్కడికి వచ్చేసరికి 10 మందో 8 మందో ఇలాగా ఉండేవాళ్ళు ఫ్యామిలీలో, మదర్ ఫాదర్ కాకుండా. ఓకే, అప్పట్లో వాళ్ళకి ఒక 100 రూపీస్ వస్తే సఫిషియెంట్ గా సరిపోయింది. ఓకే, దెన్ అలా నెక్స్ట్ వచ్చేసరికి 20 years యాడ్ అయ్యేసరికి 1980కి వచ్చేసరికి ఎలా ఉండేది, 1000 రూపీస్ మంత్లీ వస్తే కానీ సరిపోయేది కాదు. అక్కడికి వచ్చేసరికి ఏమైంది, 6-5 ఇలాగ ఉండేవాళ్ళు మదర్ ఫాదర్ తో పాటు. సో అప్పటికి ఒక 1000 రూపాయలు మంత్లీ వస్తే గానీ సరిపోయేది కాదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మారుతూ ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్, లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి సో 1000 రూపీస్ అయితే గానీ సరిపోయేది కాదు. ఓకే, అప్పుడు లేటర్ 2000 ఇయర్కి వచ్చేసరికి అది కాస్త 10,000 అయింది. సో ఒక నార్మల్ ఫ్యామిలీ అంటే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు ఒక 4 పిల్లలు ఉండే సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండేది అంటే ఒక 10,000 రూపాయలు వస్తే గానీ వాళ్ళకి సరిపోదు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ పెరిగిపోయి, బయట ఉన్నటువంటి రాబడి తక్కువ అయిపోయింది, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, గ్యాస్ కొనాలన్నా, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. సో బయట పెట్రోల్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, సరుకులు కానివ్వండి, ఎవ్రీథింగ్ చేంజెస్. సో 10,000 రూపాయలు వస్తే గానీ ఆ 2000 సంవత్సరంలో మనకి సరిపోయేది కాదు. మనం 2020కి వచ్చేసరికి అంటే ఒక 20 సంవత్సరాల ముందుకు వచ్చాం. యావరేజ్ గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇది ఒప్పుకునేది నిజం. 1,00,000 రూపాయలు లేకపోతే లీడ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంది ఫ్యామిలీ, మరి పోనీ చాలా పెద్ద ఫ్యామిలీ ఓన్లీ వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళకు ఇద్దరు ఉంటారు, మాక్సిమం 4 ఇంట్లో ఫ్యామిలీలు. ఈ 4 లీడ్ చేయడానికి లీస్ట్ అంటే కూడా 1,00,000 రూపాయలు కావాలి. బట్ మనకి ఎంత వస్తుందండి, మన శాలరీ పెరిగాయా? ఇప్పుడు 10,000 ఉంటే మా అయితే ఇప్పుడు 15,000 20,000 అయ్యొచ్చు. 2000 సంవత్సరాలు జాబ్ జాయిన్ అయిన వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చేసరికి హార్డ్లీ 30,000 40,000 శాలరీ ఎక్కువ వస్తే చాలా ఎక్కువ. ప్రొఫెషన్ లో కూడా కాంపిటీషన్ పెరిగి ఇన్కమ్ పెరుగుతుందంటే లేదు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, షాపులు ఎక్కువైపోయాయి. ఈ కాంపిటీషన్, ఇంకో కాంపిటీషన్ పెడతారు, వాడు వీడు క్రెడిట్ ఇవ్వడంటే వాడు డబుల్ క్రెడిట్ ఇస్తున్నాడు. సో ఆటోమేటిక్ 10 రూపాయలు అంటే 9 రూపాయలు అంటున్నాడు. మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది. కానీ మన ఇన్కమ్ తగ్గింది, కానీ ఇన్కమ్ పెరగట్లేదు, కానీ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ వాడు లీడ్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పిల్లల ఫీజులు తీసుకోండి, లేదంటే లైఫ్ లీడ్ చేయాలంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఖర్చులు, సామాన్లు, పాలు, పెరుగు, కూరగాయలు, పెట్రోలు, ఇవి కాకుండా పొరపాటున సినిమాకి వెళ్దామంటే సినిమాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే యావరేజ్ 1,500 రూపీస్ కావాలి. టికెట్ కాస్ట్ 150 నుంచి 200 అయిపోయింది. మధ్యలో ఈ కాంబోలు ఈమోలు మధ్యలో ఏదైనా మనం తీసుకున్నామంటే ఒక 1,500 రూపీస్ ఉంటే గానీ మనం సినిమా చూడలేము 4 కలిసి. అటువంటి లైఫ్ స్టైల్ అయిపోయింది. మన ఇన్కమ్ పెరుగుతుందంటే పెరగట్లేదు. కంపారిటివ్లీ 2025 అయితే మన పరిస్థితి ఇన్కమ్ మాత్రం పెరగకుండానే మన ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఇవాళ 96 రూపాయలు లీటర్ పెట్రోల్. బట్ కరోనా వచ్చింది, ఇంక్రిమెంట్ లేవు, బిజినెస్ లేవు, మూతపడిపోయినాయి, ఎక్కడ మార్కెట్ అస్తవ్యస్తంగా ఉంది, కానీ ఎక్స్పెండిచర్ మాత్రం తగ్గట్లేదు. స్కూల్ ఫీజు తగ్గట్లేదు, బయట గ్యాస్ సిలిండర్ అప్పట్లో ఎంత ఉండేది, ఇప్పుడు 890 రూపాయలు 900 రూపాయలు అయిపోయింది. ప్రతిదీ మా చేంజెస్ అవుతున్నాయి, కానీ మన యొక్క ఇన్కమ్ పెంచుకోవడానికి ఎవరు కానీ ఆలోచించకుండా కాంప్రమైజ్ అయిపోతున్నారు. క్లియర్ గా ఆయన ఏం మెన్షన్ చేశారంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్
35% ఎవరి ఇయర్. నాకు సిటిజన్ యొక్క ఇంక్రీజ్ ఎంత అవుతుంది ఎక్స్పెండిచర్ అంటే 35% యావరేజ్ పర్ ఇయర్. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. పెరుగుతూనే ఉంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది తప్ప మన ఇన్కమ్ పెరగట్లేదు. సో డెఫినెట్ గా మనం ఇన్కమ్ ని డెవలప్ చేసుకోవాలి. సింగిల్ ఇన్కమ్ మీద మనం డిపెండ్ అవ్వలేము. ఖచ్చితంగా మనం ఆల్టర్నేట్ ఇన్కమ్ ని చూసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ గ్రాసరీస్ కానీ, ఓకే, ఆయిల్ కానీ, తర్వాత బిజినెస్ ఏదైనా అటేర్ అని, డే కేర్ అని, ఇవన్నీ మనం ఎక్స్పెండిచర్ లైఫ్, ఇవన్నీ ప్రాక్టికల్ మనం రోజు చూస్తున్నదే. ఓకే, సో అల్టిమేట్ గా మనం ఏం చేయాలంటే డెఫినెట్ గా ఆల్టర్నేట్ ఇన్కమ్ చూసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కంపల్సరీ వచ్చేసింది. సింగిల్ ఇన్కమ్ మీద లైఫ్ లీడ్స్ ఎవరిథింగ్ పాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితి. ఓకే, సో దీనికి మెయిన్ ఏం చెప్తున్నామండి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. సో వాట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటండి, ఒక ఎంప్లాయీ లేదా ఒక బిజినెస్ మ్యాన్, షాప్ పెట్టిన వాళ్ళు కానీ లేదా ఒక ఎంప్లాయీ కానీ రోజు అతను షాప్ తీస్తూనే ఉండాలి. లేదా ఎంప్లాయీ అనేవాడు రోజు ఉద్యోగానికి వెళ్తూనే ఉండాలి. రోజు వెళ్తేనే నెలవంగానే జీతం వస్తుంది. సో అల్టిమేట్ గా ఏ 20 రోజులు పోయి 10 రోజులు బంద్ అయ్యాడు అనుకో, 20 రోజులకి వస్తుంది. అంటే ఏదైతే మనం యాక్టివ్ గా ఉంటామో 20 రోజులు యాక్టివ్ గా ఉంటే 20 రోజులు జీతం వస్తుంది. 10 రోజులు ఆబ్సెంట్ కింద లాస్ అయిపోతుంది. బిజినెస్ కూడా మీరు 20 రోజులు లెటర్ తీస్తే 20 రోజులుగా మీకు డబ్బులు వస్తాయి, మిగతా 10 రోజులు లాస్. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్. అంటే యాక్టివ్ గా ఉన్నప్పుడే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్. యాక్టివ్ ఇన్కమ్ లో ఏంటి, మీరు పని చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. షెడ్యూల్ కూడా ఇంప్లై అవుతుంది. సపోజ్ మీరు 10 రోజులు షెడ్యూల్ చేయకుండా పని చేస్తే ఆటోమేటిక్ గా మీకు లాస్ జరుగుతుంది. రిస్క్ లెస్ ఉండొచ్చు కానీ రివార్డ్స్ తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇక్కడ. ఆఫ్ కోర్స్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ కావాలి, బట్ జాబ్ లోకి వెళ్ళేసరికి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఓకే, అండ్ ఇన్కమ్ ఈజ్ స్టడీ, ఫిక్స్డ్ ఇన్కమ్. ఇది ఇంత అంటే అంతే వస్తుంది. బియాండ్ దట్ మీకు ₹1 కూడా ఎక్కువ రాదు. వీలైతే మీరు లీవ్ పెడితే లాస్ ఆఫ్ పే అవుతుంది తప్ప ₹1 కూడా మీకు అడిషనల్ గా రాదు. ఓకే, దిస్ ఇస్ యాక్టివ్ ఇన్కమ్. వాట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు ఒకసారి ఏదైనా మీరు ఒక బిజినెస్ లో జాయిన్ అయ్యారనుకో, దాంట్లో మీరు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆటోమేటిక్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే బిల్డ్ చేస్తారో మీకు అది మీరు ఇంట్లో కూర్చున్నా కూడా దాని ద్వారా బిల్డ్ చేసిన దాని ద్వారా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, అండ్ యూ నీ నాట్ టు గెట్ ఇన్వాల్వ్. మీరు కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వకరా. ఫస్ట్ ఇనిషియల్ గా 2-3 సంవత్సరాలు కష్టపడతారు, తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఎంతైతే సెట్ చేసి పెట్టారో ఆటోమేటిక్ గా దాని ద్వారానే మీకు ప్యాసివ్ ఇన్కమ్ రావడం మొదలు పెడతారు. మీ షెడ్యూల్ ఏం ఇంపాక్ట్ అవ్వదు. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చున్నా, పడుకున్నా, లేదా బయటికి వెళ్ళి పర్సనల్ పనులు చూసుకున్నా కూడా మీ షెడ్యూల్ అనేది ఇంపాక్ట్ కాదు. అండ్ రిస్క్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇనిషియల్ గా. మనం చేయాలి కదా, రిస్క్ చేస్తేనే. ఇప్పుడు 30 సంవత్సరాల్లో చేసే ఇన్కమ్ ని మనం 3 సంవత్సరాలు సంపాదిస్తున్నప్పుడు మరి కొద్దిగా రిస్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆటోమేటిక్ గా ఎంత రిస్క్ చేస్తాం ఇనిషియల్ గా, తర్వాత మీరు లైఫ్ స్టైల్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ కదా. సో ఇంట్లో కూర్చొని మీ కూర్చొని మీ డబ్బులు వస్తాయి. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏముంటుందండి, నీడెడ్. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనం ఏదైతే ఎక్స్పెండిచర్ లేదంటే కొద్దిగా ఆటోమేటిక్ మీకు రావడం ప్యాసివ్ ఇన్కమ్ కింద. క్యాష్ ఫ్లో ఆటోమేటిక్ గా హ్యాపీ జరుగుతూనే వస్తూనే ఉంటుంది. ఆ క్యాష్ ఫ్లో ఎంత ఉంటుంది, లిమిట్ క్యాప్ ఉంటుంది ఇక్కడ. సో అల్టిమేట్ గా మనం ఎప్పుడు కానీ ఇనిషియల్ స్టేజ్ లో యాక్టివ్ ఇన్కమ్ లో ఉండి సైడ్ కి సెకండ్ ఇన్కమ్ కింద ఒకటి చూసుకొని దెన్ స్లోగా మనం ప్యాసివ్ ఇన్కమ్ లోకి మూవ్ అయిపోతాం. సో ఎప్పుడైతే ప్యాసివ్ ఇన్కమ్ లోకి మూవ్ అయిపోతామో ఎర్లీ రిటైర్మెంట్ అంటాం. అంటే ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం, ఇక్కడ 5 సంవత్సరాలు కానీ మనం పనిచేస్తే బ్యాలెన్స్ 25 ఇయర్స్ మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎట్లా లీడ్ చేయొచ్చు అండి, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, మన ఇష్టం, మన ఓన్ టర్మ్స్ కండిషన్స్ మనమే డిఫైన్ చేసుకోవచ్చు. సో అంత హ్యాపీగా మీరు పని చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళొచ్చు, మీ హాబీస్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ని కలవచ్చు, చిట్ చాట్ చేయొచ్చు, పార్టీ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ 3 to 5 ఇయర్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అదే మీకు చాలా క్రూషియల్ స్టేజ్ అనమాట. సో అల్టిమేట్ గా మనం యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ లోకి మూవ్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, జనరల్ గా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మీకు నేను పైన చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, పైన చూపిస్తున్న దాంట్లో మీకు 95% ఆఫ్ పీపుల్ ఈ యొక్క జాబ్ 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 అని మనం ఒక సీడ్ అంటే ఒక విత్తనం మన మైండ్ లోకి వెళ్ళిపోయింది. సో 95% అక్కడే ఉంటారండి.
ఇప్పుడు ఒక బావిలో 100 తాడులు వేస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్నంటే అన్నీ వస్తాయి. మనం ఎక్కడ ఎత్తకాలి? మనం ఎక్కడైతే సోర్స్ ఎక్కువ ఉందో అలాంటి చోటుకి వెళ్ళాలి. అలాంటి చోటు ఎక్కడ అంటే మనం డిస్కస్ చేయబోయే డిస్కషన్. ఓకే, సో ఎక్కువ శాతం ఈ వేర్ ఆర్ 5% పీపుల్ ఉన్నారనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. 95% పీపుల్ ఇక్కడ ఆ జాబ్ 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 అనే మైండ్ సెట్ లో ఉంటారు. ఓకే, సో దీనికి ఏంటి మనం జనరల్ గా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ. ఏంటంటే సో ఫస్ట్ మనము వీక్లీ ఇన్కమ్ కావాలంటే లేబర్ గా చేసేవాళ్ళు, వాళ్ళు కష్టపడేవాళ్ళు, వాళ్ళు రోజువారీ చేసేవాడికి అది వీక్లీ ఇన్కమ్ తో ఉంటది ఇక్కడ సిచ్యువేషన్. ఓకే, సో వీక్లీ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? మనం డైలీ లేబర్ వెళ్ళే వాళ్ళు దాని ద్వారా వీక్లీ పేఅవుట్స్ సాటర్డేనో సండేనో వాళ్ళకి డే ఫిక్స్ చేస్తారు. ఆ ప్రకారంగా వాళ్ళకి వీక్లీ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా సెటిల్ అవుతారు. సో వీళ్ళకి ఏముంటదండి, వీళ్ళకి టైం ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే, ఇన్కమ్ స్టెబిలిటీ ఉండదు. ఒక రోజు పని ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు. వెకేషన్ అస్సలు ఉండదు. కష్టపడితేనే పని, లేదంటే ఇంట్లో తిని బస్సులు ఉండటం, తినకుండా బస్సులు ఉండటమే. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ ఉండదు. ఓకే, అండ్ హెల్త్ గ్యారంటీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. దిస్ ఇస్ కాల్డ్ వీక్లీ ఇన్కమ్ గురించి కష్టపడే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. వేరాస్ ఒక మంత్లీ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? 100% మీరు జాబ్ చేయాలి. సో ఆ మంత్లీ ఇన్కమ్ కావాలంటే మనం జాబ్ చేయాల్సింది. కొన్ని జాబ్ లో ఏమైనా టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా? గ్యారంటీ లేదు. ఓకే, ఇన్కమ్ స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే 50% శాలరీ వస్తుంది, లేదంటే ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తారు. సో ఇన్కమ్ స్టెబిలిటీ అనేది గ్యారంటీ ఉండదు. తర్వాత వెకేషన్ అనే ఛాన్సే ఉండదు ఇక్కడ. ఓకే, తర్వాత పర్సనల్ లైఫ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ హెల్త్ గ్యారంటీ లేదు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ గవర్నమెంట్కే లేదు ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, సో ఇవి కాకుండా మన గ్రాసరీస్, కూరగాయలు, పాలు, పిల్లల ఎడ్యుకేషన్. ఇవాళ మీకు అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్ అయిపోయింది. మన పిల్లలు మనం చదివించాలంటే ఇంక్లూడింగ్ మీ నాలా ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మనం ఎలా చెప్తున్నాం అంటే చదువును కొనడమే. ఒకప్పుడు చదువు కొనేవాళ్ళు, ఇప్పుడు చదువును కొంటున్నాం మనం డబ్బులు ఇచ్చి, ఫీజులు కట్టేసి. అంతే తప్ప ఎడ్యుకేషన్ లో క్వాలిటీ అనేది కూడా పోయింది ఆల్రెడీ. అలాంటి టైంలో మనం ఉన్నాం. ఓకే, ఇది కాకుండా బిల్ పేమెంట్స్ మంత్లీ రాగానే ఇవన్నీ వస్తాయి. ఇది కాకుండా రెంట్లు, ఇది కాకుండా ఇంకేముంటుందండి, హెల్త్ కి సంబంధించిన ఇష్యూ వస్తే ఎవరి దగ్గర బ్యాలెన్స్ ఉండడం, ఆ పాటికి ఇక్కడ అప్పులు చేసి కట్టడం, అప్పులు తేవడం, తీసుకోవడం, ఇవి తీర్చడానికి జీవితం సరిపోతుంది. ఇవి కాకుండా అందరికి ఈఎంఐలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలుసు ఈఎంఐలు లేకుండా చాలా మంది వాళ్ళు ఉన్నారంటే మెస్సపోయి ఉన్నాం మనం మొత్తం లైఫ్ స్టైల్. ఓకే, మీకు ఆల్రెడీ క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇన్ని ఎక్స్పెన్సెస్ తో మనం మెస్సపోయాం. ఫస్ట్ వచ్చిందంటే దేనికి అడ్జస్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. మనం దీనికి అడ్జస్ట్ చేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది అడ్జస్ట్ చేస్తే అది మైనస్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇక్కడ మన ఎక్స్పెండిచర్ ఎలా ఉందండి, మంచి చిరుతపూలు ఎలా పరిగెడుతుందో అంత స్పీడ్ గా ఖర్చులు వెళ్తున్నాయి. బట్ మన ఇన్కమ్ చిన్న టాటా ఇస్ పెద్ద టాటా ఇస్ ఎంత స్లోగా వస్తుందో, అంటే మన ఇన్కమ్ ఎంత ఉంది బట్ ఎక్స్పెండిచర్ ఎంత కాస్ట్ గా వెళ్తుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే యాక్టివ్ ఇన్కమ్. అంతే కదా, ఇవన్నీ యాక్టివే. మీరు యాక్టివ్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు సిగ్గా 6 రోజులు పడుకున్నారు అనుకోండి, మీరు ఎంతైతే యాక్టివ్ ఉంటారో దానికి డబ్బులు వస్తాయి. ఓకే, సో యాక్టివ్ ఇన్కమ్ లోంచి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలి. ఎలా? సో ఏ విధంగా మనం సాటిస్ఫై అవ్వాలి, మన నీడ్స్ ఎలా వెళ్ళాలి? ఓకే, సో దానికోసమే మనం ఇప్పుడు ఒక జస్ట్ క్వశ్చన్ లాగా మనం పెడుతున్నాం. ఇక్కడ ఏంటి మనకు మనం క్వశ్చన్ చేసుకోవడమే. ప్రతి ఒక్కరికి తెలుసు, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ఇన్కమ్? మనకు వచ్చే ఇన్కమ్ తో మనం హ్యాపీగా ఉన్నామా? మీరందరూ మీకు ఇక్కడ ఆల్రెడీ అందరూ లాగిన్ అయ్యారు, మీరు అందరూ చాట్ చేయొచ్చు. ఎంతమంది మీరు హ్యాపీగా ఉన్నారో అనేది. నిజంగా హ్యాపీగా ఉన్నారా? మీరు ఒకసారి మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో, నేను చూస్తాను ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. వెయిట్ చేస్తాను. ఒకసారి చాట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి, నిజంగా మీరు హ్యాపీగా ఉన్నారా? నేను పబ్లిక్ లోనే ఉందండి, మీరు డైరెక్ట్ గా చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఎవరైనా హ్యాపీగా ఉన్నారా మీకు ఇప్పుడు వచ్చే ఇన్కమ్ తో? ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ కూడా రావట్లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాడంట, వెరీ గుడ్. వచ్చే జీతంతో హ్యాపీయా?
దేవేంద్ర మీరు మెసేజ్ చేస్తే చెప్తారో చూద్దాం. నా వాయిస్ రావట్లేదంటే వస్తుందా? ఓకే, సో వాయిస్ ఇస్ క్లియర్. సో యా, ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు. దేవేందర్ సరే, ఇప్పుడు కూడా క్లియర్ లేదా వాయిస్? Then next. So are you satisfied with your present job profession? So దీనికి కూడా మీరు చెప్పొచ్చు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఏంటనేది. నా అర్నింగ్ అయితే నేను హ్యాపీగా లేను, డెఫినెట్గా అందుకే నేను చూస్ చేసుకున్నాను. ఓకే, దెన్ డూ యూ హ్యావ్ ఎ గ్రోత్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? ఎంతమందికి ఉందండి మీరు ఇక్కడ? ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్. మీకు అందరికి మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ గురించి గ్రోత్ ప్లాన్ ఏమైనా ఉందా? కెన్ యూ ప్లీజ్ టెక్స్ట్? ఎంతమంది టెక్స్ట్ చేస్తారు చూద్దాం. సార్ రాజేష్ సార్ క్లియరా? వాయిస్ బ్రేకింగ్ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమందికి మీ యొక్క గ్రోత్ ప్లాన్ అనేది ఉంది? మీకు అందరికి గ్రోత్ ప్లాన్ ఉందా? ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్ అందరికీ ఉందా? ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. దేవేందర్ నో. నరసింహ ఎస్ విత్ వెస్టేజ్. ఓ గ్రేట్. మొహమ్మద్ జావేద్ ఎస్ సార్ అన్న, దేనికి ఎస్? గ్రోత్ ప్లాన్ ఉందా? ఓకే, వెస్టేజ్ సార్. ఓకే, సూపర్. ఓకే, సో యాక్చువల్ గా నేను వెస్టేజ్ నుంచి ఇంకా స్టార్ట్ చేయలేదు, కొత్త వాళ్ళని అడగట వాళ్ళని అడుగుతున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ అంటే జనరల్ గా అందరికి నో అనే వస్తుంది. ఓకే, సో ఏంటి అసలు వాట్ నెక్స్ట్, ఏం చేయాలి మనం? ఓకే, సో సొల్యూషన్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. సో మనం డిస్కస్ చేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో జనరల్ గా మీకు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్, అసలు ఎలా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, వాళ్ళ యొక్క వర్డ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మీకు. ఓకే, నేను జస్ట్ బిల్ గేట్స్ గురించి చదువుతాను. ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. మళ్ళీ ఎవరైనా స్టార్ట్ చేయమని అడిగితే డెఫినెట్ గా ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంట. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ బిల్డ్ నెట్వర్క్స్, ఎవరీవన్ ఎల్స్ లుక్స్ ఫర్ జాబ్. డెఫినెట్లీ అండి. ఆయన రాబర్ట్ కియోసాకి గారు రిచ్ డాడ్ పూర్ డాడ్ అని బుక్ రాశారు. ఆయన గొప్ప రైటర్ ఆయన. సో ఆయన క్లియర్ గా చెప్తారు, రిచెస్ట్ పీపుల్ ఎవరైనా సరే దే బిల్డ్ నెట్వర్క్ అండి. నెట్వర్క్ ని బిల్డ్ చేస్తారు. మిగతా మనలాంటి వాళ్ళు మాత్రమే జాబ్ కోసం పనిచేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్. ఎంఎల్ఎం అనేది ఏంటండి? ద ఫాస్టెస్ట్ వే టు మేక్ మనీ. నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ 5% పీపుల్ మీకు కనపడతారు. అంటే 95% అక్కడ ఉంటే దానికోసం కొట్టుకుంటూ వచ్చే ఇన్కమ్ అక్కడ 5% ఉంటే కానీ 95% కొట్లాడతారు. బట్ ఇక్కడ 95% ఇన్కమ్ వస్తే 5% మాత్రమే తీసుకుంటారు. అంటే ఎంత సఫిషియెంట్ గా డబ్బులు ఉందో మీరు చూసుకోండి. సో definitely we have to choose for passive income. This is the time, this is the generation, 21st century's fastest growing business ఏదన్నా ఉంది అంటే that is only network marketing. Okay, so we'll move to next slide. సో ఇక్కడ నేను జనరల్ కొన్ని మీకు చెప్తాను. వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెట్? ట్రెడిషనల్ మార్కెట్ అంటే జనరల్ గా అందరికి ఎలా ఉంటుందండి? ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ తయారవుతుంది, సిఎండ్ఎఫ్ ఏజెంట్ దగ్గరికి వస్తుంది, హోల్సేలర్ దగ్గరికి వెళ్తుంది, అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి వెళ్తుంది, రిటైలర్ దగ్గరికి వచ్చి
తర్వాత మన దగ్గరకు వస్తుంది. అంటే ఇక్కడ ఎంతకు స్టార్ట్ అయిందండి? ఇక్కడ 40 రూపాయలకి స్టార్ట్ అయింది, మన ఇక్కడికి వచ్చేసరికి 100 రూపాయలు. మధ్యలో ఎంతమందిని మనం పోషిస్తున్నాం? సిఎండిఎఫ్ 10 రూపాయలు, హోల్సేల్ 10 రూపాయలు, అడ్వర్టైజ్మెంట్ 30 రూపాయలు. అడ్వర్టైజ్మెంట్ లో సెలబ్రిటీలు బీభత్సంగా తీసుకుంటారు డబ్బులు, కోట్లు. వాళ్ళకు కూడా మనమే ఇస్తున్నాం డబ్బులు, అండ్ రిటైలర్ కూడా మనమే ఇస్తున్నాం. ఇవన్నీ కలిపి బర్డెన్ ఎవరి మీద పడుతుంది అంటే మనలాంటి కన్స్యూమర్ మీద పడుతుంది. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మార్కెట్. ఓకే, సో వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్? ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి ప్రోడక్ట్, అంటే కన్స్యూమర్ దగ్గరికి 100 రూపీస్ కి వస్తుంది. బట్ ఈ మధ్యలో నేను ఏదైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ, ఇది కానీ వీళ్ళు ఎవరు ఉండరండి. సో ఆటోమేటిక్ ఎవరు వస్తారు? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, అంటే మనం వస్తాం, వచ్చి ఆ 60 రూపీస్ ని మనం తీసుకుంటాం ప్రాఫిట్స్ కింద, బికాస్ వీఆర్ ప్రమోటింగ్. సో మనమే ప్రమోట్ చేస్తున్నాం కదా, వీఆర్ ద సెలబ్రిటీస్ హియర్. సో దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ మనం తీసుకుంటాం కాబట్టి మనకు ఆ 60 రూపీస్ మనం ఇన్కమ్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అంటున్నాం. ఇక్కడ మనకి ఈ బిజినెస్ లో మీరే ఓనరు, మీకు అడిగే వాళ్ళు ఉండరు, తర్వాత మీకు బాస్ ఉండడు, టార్గెట్లు ఉండవు, సేల్స్ ఉండవు, ఇంటింటికి కలుపుకోండి మా సబ్బులు కొనండి మా ఇలాంటివి ఏమి ఉండవు. ఇట్స్ ఓన్లీ ఏ ఇండిపెండెంట్ బిజినెస్. మీ బిజినెస్ ఎలా ఉంటుందో బయట మీరు అదే ఒక ట్రెడిషనల్ బిజినెస్ మీరు పెట్టాలంటే ఎంత కష్టం ఎంతకి తెలుసు. ఎంత ఇన్వెస్ట్మెంట్ కట్టాలి, షట్టర్ రెంట్లు కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి. ఇవి కాకుండా ఒక సర్వీస్ మేడ్ పెట్టుకోవాలి, మన ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేసుకోవాలి, ఇన్ని కలపాలి. బట్ ఇక్కడ ఏం చేయక్కర్లేదు, మీరు జస్ట్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు, ఆ యొక్క ప్రాఫిట్స్ ని వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నారు, రికమెండ్ చేయడం వల్ల మీకు వచ్చే డబ్బులు ఇవ్వాలి. దాని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా వెరైటీ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. బట్ వై వెస్టేజ్ ఎందుకు తీసుకోవాలి మనం? వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇండియాస్ లో బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇండియన్ కంపెనీ, ఇండియన్ ప్రొడక్ట్స్. జనరల్ గా మనం ఫారిన్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం, బట్ దిస్ ఇస్ అవర్ కంపెనీ, ఇండియన్ ప్రొడక్ట్స్, ఇండియన్ మేనేజ్మెంట్. అండ్ గొప్ప విషయం ఏంటంటే ఒక ఇండియన్ కంపెనీ 9 దేశాల్లో బిజినెస్ చేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ హూ ఇస్ హ్యావింగ్ ద ర్యాంక్ ఆఫ్ 30th ఇది లాస్ట్ ఇయర్ 36th పొజిషన్ లో ఉంది ఇండియా వరల్డ్ లో. వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ అండి, ఏ కంపెనీ కూడా లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రైడ్ గా ఫీల్ అవుతున్నాను వెస్టేజ్ లో. ఓకే, సో నెక్స్ట్, సో మీరు కంపల్సరీ వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు సక్సెస్ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్, యూ నీడ్ టు నో యువర్ వై. మీరు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నారు, ఎందుకు చేరారు, దేనికోసం చేరారు, ఏం సాధించాలని చేరారు, ఏం డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని చేరారు, ఏ గోల్ ని సాధించాలని చేరారు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు వై తెలిస్తేనే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. టైం పాస్కి వస్తే సక్సెస్ కాలేదు. సో మీ కార్ కావాలా, హౌస్ కావాలా, లేదంటే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, మీ పిల్లలు మంచి ఫారెన్ ఎడ్యుకేషన్ కావాలా, మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలా మీరు, లేదంటే ఒక లగ్జరీ కార్ మెయింటైన్ చేయాలా, లేదంటే మంచి 3 జనరేషన్, నా తర్వాత నా 3 జనరేషన్లు నా ఫ్యామిలీ పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారా మీరు? ఇలాంటి వై మీకు తెలియాలి. సో ఆ వై తెలిస్తేనే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఓకే, సో దీంట్లో వై తెలిసిన తర్వాత మీరు ఇక్కడ సక్సెస్ ఏంటో హిడెన్ అయ్యింది అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, యువర్ ఫ్యూచర్ ఇస్ హిడెన్ యువర్ డైలీ రొటీన్. మీ డైలీ రొటీన్, మీరు ఇక్కడ గొప్పగా ఏం చేయక్కర్లేదు. మీ డైలీ రొటీన్ ఏవైతే ఉందో దాంట్లోనే మీ యొక్క సీక్రెట్ అనేది, ఫ్యూచర్ సీక్రెట్స్ ఆధారపడి ఉంది. సో వాట్ ఈస్ దట్? మీకు అందరికీ తెలుసు, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నేస్తే టూత్ పేస్ట్ వాడతారు, టూత్ బ్రష్లు వాడతారు, ఫేస్ వాష్ వాడతారు, షాంపూ, బాడీ టాక్, డియోడ్రెంట్స్ వాడతారు, కుకింగ్ ఆయిల్ వాడతారు, టీ కాఫీ వాడతారు, డిటర్జెంట్ వాడతారు, ఇలా చాలా ఉన్నాయి. నేను జస్ట్ కొన్ని తీసుకున్నాను. యూటిలైజింగ్ యువర్ డైలీ నీడ్స్. ప్రతి నెల మనం కొంటాం కదా, సో వాటినే మనం ఇక్కడ చేస్తాం. దాని ద్వారానే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అది ఎలా మీకు తెలుస్తుంది ఫ్యూచర్ తర్వాత నేను చెప్తున్నా దాన్ని. ఓకే, సో దీనికి మీరు ఏం చేయాలి? జనరల్ గా మీరు బయట కొంటున్నారు కదా, సో ఇక్కడ క్లియర్ గా మనం మెన్షన్ చేసాం, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు జస్ట్ షాప్ మార్చండి, అక్కడ కొనే బదులు ఇక్కడ కొనండి, ఆటోమేటిక్ గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? రెగ్యులర్ షాప్ లో నుంచి మీరు ఇక్కడ క్లియర్ గా ఉంది, రెగ్యులర్ షాప్ లో నుంచి వెస్టేజ్ డిఎల్సీ లోకి మీరు మారడం వల్ల మీ లైఫ్ ఎలా మారుతుంది? సో యూ వాంట్ టు నో హౌ, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో మీరు దానికి ఏం చేయాలి? దెన్ యు హావ్ టు జాయిన్ ఇన్ వెస్టేజ్. సో మన వెస్టేజ్ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటండి? స్ప్రెడింగ్ వెల్త్ త్రూ వెల్నెస్ అని. అంటే సంపదతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాం మనం. అందరికీ బయట సంపద వస్తుందో
ఆరోగ్యాలు ఉండవు. బట్ ఆరోగ్యం ఎక్కడైతే ఉంటుందో డబ్బులు దండిగా ఉంటాయి, కానీ ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఏంటి? బట్ మన దగ్గర హెల్త్ తో పాటు వెల్నెస్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది. సో మీకు ఆరోగ్యం ప్లస్ సంపద హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అటువంటి ప్రోడక్ట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ వెస్టేజ్. నో రిమార్క్ ఇంతవరకు ఎక్కడ ప్రోడక్ట్స్ గురించి. ఓకే, సో జనరల్ గా మీరు వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఇవన్నీ ఇస్తే మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు లాగిన్, ఫ్రీ లాగిన్ అంటారు. లాగిన్ అయిన తర్వాత ఫర్దర్ గా మీరు బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు మీరు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేస్తే మీకు ఏదైనా ఇన్కమ్స్ ఏమైనా ఉన్నా మీకు అకౌంట్ లో డైరెక్ట్ క్రెడిట్ అయిపోతాయి. ఇట్స్ ప్రాపర్ గా ట్యాక్స్ బేస్డ్ ఉంటుంది, జెన్యూన్ గా ఉంటుంది, ఎథిక్స్ బేస్డ్ గా ఉంటుంది. మనం ఇండియన్ సిటిజన్ గా మనం ఇండియన్ గవర్నమెంట్ కి మనం ట్యాక్స్ పే చేస్తుంది. దీని ద్వారా చాలా ప్రాపర్ గా ఉంటాయి ఇవన్నీ జెన్యూన్ గా. ఓకే, సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఐడి లైఫ్ టర్మ్ వ్యాలిడిటీ ఉండాలి. అంటే మీరు ఏం చేయాలంటే మినిమం ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్స్, మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అండి. మీకు ఆయిల్ కావాలా, సబ్బు కావాలా, పేస్ట్ కావాలా, మీ ఇష్టం. ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. ఆటోమేటిక్ గా మీ ఐడి ఏమంటారు, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవసరం లేదండి. మీరు ప్రతి చోట ఎక్కడన్నా ఏదైనా చేస్తే మీరు రెన్యువల్ చేయించుకోవాలి ప్రతిసారి. బట్ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అక్కర్లేదు. ఒకసారి మీరు 1000 రూపీస్ ప్రోడక్ట్స్ మీరు మీకు నచ్చిన కొనుక్కొని ఐడి గ్రీన్ అయితే మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మీ ఐడి. ఓకే, గ్రీన్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా మీరు 5% లోకి ఎంటర్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద మినిమం పర్చేజ్. ఏది మీరు జస్ట్ ఐడిని గ్రీన్ చేసుకోవడానికి. బిజినెస్ చేయాలంటే ఏంటంటే మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ గురించి తెలుసుకున్నాం, వెస్టేజ్ అని. సో వెస్టేజ్ అంటే తెలిసిన తర్వాత వెస్టేజ్ మేనేజ్మెంట్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది ఏంటో తెలుసుకోవాలి కదా మీరు. సో వెస్టేజ్ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి గారు ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. తర్వాత కన్వర్బీర్ సింగ్ డైరెక్టర్ ఐటీ, దీపక్ సూద్ గారు డైరెక్టర్ ఆపరేషన్స్. These three people are started the Vestige in the year of 2004. The minimum staff of 6 people, 2 products, okay, and at the same 2 branches to మొదలెట్టారు. 2 branches Bangalore and Delhi, and 6 members తో స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఇయర్ వాళ్ళు స్టార్ట్ చేసిన 20 lakhs చేశారు. ఆ ఇయర్ టర్న్ ఓవర్ 4 crores తో చేశారు అన్నమాట. ఓకే, ఇది ఇనిషియల్ గా స్టార్ట్ అయింది. నౌ వీఆర్ ఇన్ 2021, రీసెంట్ గా June 2nd కి 17 years అండి కంప్లీట్ అయిన బెస్ట్ కంపెనీ. ఓకే, సో బెస్ట్ కంపెనీ వెస్టేజ్ 17 years కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము అంటే ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. మన దగ్గర మనలాంటి డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్ల మంది ఉన్నారు. కంపెనీ టర్న్ ఓవర్ 3,500 కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది. అండ్ 55 బ్రాంచ్లు ఉన్నాయండి అక్రాస్ ఇండియా. ఇది కాకుండా 9 దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, ఇండియన్ కంపెనీ. మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు మన సర్కిల్ అక్కడ ఉంటే మనం అక్కడ కూడా మన అండర్లో వాళ్ళని వేసుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. 9 దేశాల్లో ఉంది, బంగ్లాదేశ్, నేపాల్, ఘనా, భూటాన్, సో అరబ్ కంట్రీస్, వీటన్నిటిలో ఉంది. ఓకే, దెన్ నెక్స్ట్ మెయిన్ ఇది కాకుండా మనకు బ్రాంచెస్ డిఎల్సిపిలు దాదాపు 5,500 నుంచి 6,000 డిఎల్సిపిలు ఉంటాయి. సో ఇలాగా మొత్తం ఎంతో వాస్ట్ గా డెవలప్ అయిపోయింది. మీరు ఆలోచించండి, ఎక్కడ 2 బ్రాంచ్లు, ఇవాళ 55 బ్రాంచ్లు, ఓన్లీ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇవి కాకుండా 6,000 డిఎల్సిపిలు. హైదరాబాద్ లో 30-40 డిఎల్సిపిలు ఉన్నాయి. ఏ ఏరియా తీసుకుంటే ఆ ఏరియా, మల్కాజ్గిరి, ఉప్పల్, తర్వాత నాగారం, ఈసీఐఎల్, ఈ చుట్టుపక్కల చెప్తున్నా, సికింద్రాబాద్, తిరుమలగిరి, మేడ్చల్, ఇలాగ ప్రతి చోట ఇలాంటి డిఎల్సిపిలు దాదాపు 30 దాకా ఉన్నాయి. అలాగా అంత స్ప్రెడ్ అయింది బిజినెస్. ఓకే, అండ్ ప్రోడక్ట్స్ 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్. ఇవి కాకుండా వెస్టేజ్ బెస్ట్ డీల్ యాప్ అనే ఆన్లైన్ లో, ఓకే, ఈ కామర్స్ అంటాం మనం, అలాంటి వెబ్సైట్, దాంట్లో 3,000 ప్రోడక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ వెస్టేజ్ కాకుండా 3,000 ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇది వెస్టేజ్ యొక్క మేనేజ్మెంట్ టీమ్ కంపెనీ గురించి. దెన్ వాట్ ఈస్ ద విజన్? ప్రతి ఒక్క కంపెనీకి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. వాట్ ఈస్ ద వెస్టేజ్ విజన్? విజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. జనరల్ గా మనం ఉద్యోగం చేస్తే వాళ్ళ టర్మ్స్ మనం పనిచేయాలి, లేదంటే ఇంకో బిజినెస్ చేస్తే అక్కడ కండిషన్స్ బట్టి మనం పనిచేయాలి. బట్ ఇక్కడ మనం బిజినెస్ చేస్తే మన టర్మ్స్ ప్రకారం మనం పని చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవాళ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను, చెప్పకూడదు అనుకుంటే నేను వేరే అయిపోయి ఇంకో పని చేసుకోవచ్చు. దిస్ ఇస్ మై టర్మ్స్, ఐ కెన్ డిఫైన్ మై టర్మ్స్. నా రూల్స్ రెగ్యులేషన్స్ నేను డిఫైన్ చేసుకోవచ్చు. సో
ఆ విధంగా మనం చేయొచ్చు. అటువంటి ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క విజన్ అప్పట్లోనే స్టార్ట్ చేశారు 2004 లో. ఇప్పటికి 2.5 కోట్ల మంది ఇక్కడ మన దగ్గర 4,000 నుంచి 1,60,70 లక్షలు సంపాదిస్తున్నటువంటి పర్సన్స్ మన దగ్గర ఉన్నారు. ప్రతి నెల 1,70 లక్షలు అర్న్ చేస్తున్న వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. ఏషియాలో బిగ్గెస్ట్ అర్నర్ కూడా మన దగ్గర ఉన్నారు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద విజన్? కంపెనీ విజన్ ఏంటంటే కంపెనీ టు గ్రో టు ఏ గ్లోబల్ లెవెల్ అండ్ గ్లోబల్ లెవెల్లో రీచ్ అవ్వాలి. బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని చెప్పి, గ్లోబల్ లెవెల్ ఎదగాలని చెప్పి కంపెనీ యొక్క విజన్ పెట్టుకుంది. అలాగే డెవలప్ అవుతూ వస్తుంది. 90 పొజిషన్ నుంచి 60 పొజిషన్ నుంచి 36th పొజిషన్ లో. ఇంత పాండమిక్ లో కూడా టాప్ 100 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ లో 36th పొజిషన్ లో వెస్టేజ్. వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ. ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. అండ్ మీరు ఇక్కడ కింద చూడొచ్చు గ్రాఫ్ ఎలా ఉందో. స్టార్ట్ అయినప్పుడు 4 కోట్లు, ఇవాళ 3,300 కోట్ల పైన చిలుకు టర్న్ ఓవర్ కంపెనీ. అంటే యావరేజ్ గా మీకు ఎంత ఉందండి? 79% ఆఫ్ యావరేజ్ వెస్టేజ్. ప్రతి నెల 1,00,000 మంది జాయిన్ అవుతున్నారు వెస్టేజ్. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ వెస్టేజ్. సో మెయిన్ జనరల్ మీకు కొన్ని నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వెస్టేజ్ లో. సో మీకు ఇందాకే చెప్పాను, డిస్ట్రిబ్యూటర్ 200 కోట్ల మంది ఉన్నారు. ప్రజెంట్ 9 కంట్రీస్ లో ఉంది. అండ్ 8,000 కార్ అచీవర్స్ ఉన్నారు మన దగ్గర. సో మీకు కార్ అచీవర్ గురించి ఎలా వస్తుంది ఏంటనేది మనం ప్లాన్ లో తెలుసుకున్నాం. అండ్ కంపెనీ టర్న్ ఓవర్ మీకు 3,300 crores ఉంది. బ్రాంచెస్ 6,000 ఉన్నాయి. 350 plus ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్. దెన్ వాట్ అబౌట్ వెస్టేజ్ విజన్ 2025? సో మోర్ దాన్ 10 crore డిస్ట్రిబ్యూటర్స్ కావాలనుకుంటున్నారు కంపెనీ. 50 దేశాల్లో విస్తరించాలనే విజన్ ఉంది. అండ్ 1 lakh కార్ ఓనర్స్ తయారు చేయాలి. అండ్ రెవెన్యూ ఆఫ్ 20,000 crore. దీన్ని బట్టి కంపెనీ విజన్ మీకు అర్థమైపోతుంది. అండ్ మోర్ దాన్ 10,000 లగ్జరీ కార్ ఓనర్స్. లగ్జరీ కార్ ఓనర్స్ ఇవాళ 300 మంది ఉంటే 2025 కి ఆల్మోస్ట్ మీకు 10,000 మంది లగ్జరీ కార్ ఓనర్స్ ని తీసుకురావాలి అని చెప్పి కంపెనీ ఫోటోగా పెట్టుకుంది, విజన్ గా పెట్టుకుంది. ఓకే, సో ఓవరాల్ గా కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఓవర్ వ్యూ మీరు ఇక్కడ చూడొచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, ఓకే, ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆయుర్వేదం సంబంధించినవి, రూమ్ అండ్ జెంట్స్ మేల్ సంబంధించినవి ఉన్నాయి, లేడీస్ సంబంధించి స్కిన్ ఫార్ములా, హై వేస్ట్, మిస్టర్ ఆఫ్ మిలాన్, ఇలా ఇంకా కొన్ని యాడ్ చేసి ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా ఇలాంటి 15+ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఓవర్ వ్యూ. దెన్ జనరల్ గా ఒక రెగ్యులర్ షాప్ కి వెళ్తే మీకు ఏమేమి దొరుకుతాయండి? డిస్కౌంట్ దొరకదు, బిల్లు వాడు ఇవ్వడు, ట్యాక్స్ వాడు, గ్యారంటీ లేదు, క్వాలిటీ వాడు తయారు చేస్తారు కదా క్వాలిటీ గురించి చెప్తాడు. ఓకే, దెన్ రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది మన దగ్గర. రిటర్న్ పాలసీ ఉంటుంది. ఆఫర్లు ఉండవు. ఇన్కమ్ మీకు ఏమి ఇస్తాడు? ఏమి ఎంఆర్పీ మీద మీకు అమ్ముతాడు. అయితే ఒక 1,000-500 తగ్గించేసి మీరు ఎంత బిల్లు చేస్తే అంత బిల్లుని బట్టి డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, బట్ మన దగ్గరకు వస్తే మీకు డిస్కౌంట్ దొరుకుతుంది 10 to 20%. జనరల్ గా రిటైల్ ప్రాఫిట్ అంటాం అది. తర్వాత బిల్ ఉంటుంది మీకు, ప్రాపర్ బిల్, ట్యాక్స్ బిల్ ఉంటుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్, కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. 85% ఆఫ్ ప్రొడక్ట్స్ కంపెనీలోనే తయారవుతాయి. హిమాచల్ ప్రదేశ్ లో బడ్డీలో 3 ప్లాంట్స్ ఉన్నాయి మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. ఓకే, మన దగ్గర గ్రేట్ గా చెప్పుకోవచ్చు, ఎక్కడా లేదండి రిటర్న్ పాలసీ. ఏ ప్రోడక్ట్ లేదు, బట్ వెస్టేజ్ ఇస్ హ్యావింగ్ రిటర్న్ పాలసీ. మీరు ఏదైనా ప్రోడక్ట్ వాడి మీకు నచ్చకపోతే మీరు 50%, 60% వాడినా సరే మీరు రిటర్న్ చేయొచ్చు ప్రోడక్ట్ ని. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్నమాట. కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. ఓకే, అండ్ ఆఫర్స్ మీకు తెలుసు, సిఎన్సి ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్, రీపర్చేజ్ ఆఫర్, ఇలాంటి చాలా ఆఫర్లు ఉన్నాయి మన దగ్గర. అండ్ మీరు బిజినెస్ చేస్తే భయంకరమైన ఇన్కమ్. ఎంత ఇన్కమ్ అంటే మీకు ఇందాకే చెప్పాను, 3,000 to 4,000 నుంచి 1,60 lakhs earn చేస్తున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారండి. దట్ ఈస్ ద ఇన్కమ్ మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, సో దీంట్లో మెయిన్ ఎన్రిచ్మెంట్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ అంటాం. సో దీంట్లో 10 ways ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. జస్ట్ నేను మీకు ఇవన్నీ అవుట్లైన్ చెప్తాను, తర్వాత డెప్త్ కి వెళ్దాం. సో సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 10 to 20% ఇస్తారు. ఓకే, పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 11%. ఓకే, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 4%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14%, టీమ్ బిల్డింగ్ బోనస్ 2%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 16%, అండ్ ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, అండ్ హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2% ఇస్తారు. ఇవి మొత్తం 10 ways ఆఫ్ ఇన్కమ్. ఓకే, దీనికి మీరు ఏం చేయాలి?
సో హౌ టు స్టార్ట్, ఏం చేస్తే మీరు బిజినెస్ చేస్తారు? జనరల్ గా అడగొచ్చు, ఎంత డబ్బులు కట్టాలి అని అడుగుతారు కొంతమంది. మన దగ్గర డబ్బులు కట్టే వ్యాపారాలు కాదు. సో మీరు ఎలా స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ యూజ్ అండ్ రికమెండ్. దిస్ ఇస్ ద బిజినెస్. మీరు వాడండి, నలుగురికి రికమెండ్ చేయండి. మీరు ఇది బాగుంది, సీరియల్ బాగుంది, సినిమా బాగుంది, బిజినెస్ బాగుంది, లేదా బిర్యానీ బాగుంది, లేదా వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తే 100 మందికి షేర్ చేయండి. ఇలాంటివి చేస్తే మనకు డబ్బులు రావు. బట్ మన దగ్గర మీరు ప్రోడక్ట్ వాడి నలుగురికి షేర్ చేస్తే విల్ బికమ్ ఏ సెలబ్రిటీ. సెలబ్రిటీతో పాటు మీకు డబ్బులు వస్తాయి. ఇనిషియల్ గా మనం చెప్పినట్టు ఆ 60% ఏదైతే ఉందో మనకు డబ్బులు వస్తాయి. అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలక్ట్రిక్ బోనస్, 3 జనరేషన్ ప్లాన్. ఓకే, ఇవి బెనిఫిట్స్ వస్తాయి. ఇవి కాకుండా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు, టైం ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ప్రోడక్ట్స్ ని వాడాలి. సింపుల్ అండి, మీరు ప్రోడక్ట్స్ వాడకుండా బిజినెస్ చేయలేరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం రికమెండ్ చేయాలి? మీరు ఏం రికమెండ్ చేయాలండి? సబ్జెక్ట్. అంటే మీరు ఏ ప్రోడక్ట్ వాడారు, ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ఫీల్, అంటే మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఆ ఫీల్ ని మీరు సబ్జెక్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, రికమెండ్ చేయాలి. దెన్ ప్లాన్, అంటే ఇన్కమ్ ప్లాన్ మనం మాట్లాడుకోబోయేది, దాని గురించి మీరు రికమెండ్ చేయాలి. దెన్ ఈవెంట్స్ అండ్ మీటింగ్స్, మన దగ్గర ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి, మీటింగ్స్ ఎలా జరుగుతాయి, ఎటువంటి మంచి మంచి మీటింగ్, ఇవన్నీ మీరు రికమెండ్ చేయొచ్చు. తర్వాత అచీవ్మెంట్స్ ఏంటి, మంచి మంచి అచీవ్మెంట్స్, కార్ అచీవర్స్ ఉన్నారు, హౌస్ అచీవర్స్ ఉన్నారు, ట్రావెల్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. ఓకే, అండ్ పేఅవుట్స్, ఎంతెంత పేఅవుట్స్ వస్తున్నాయి మన దగ్గర. సో ఇవన్నీ మీరు రికమెండ్ చేయాలి. ఓకే, సో తర్వాత ఏం చేస్తారు మీరు జనరల్ గా బిజినెస్ ప్లాన్ అంటే? ఫస్ట్ మనం ఇందాక ఏం చెప్పాము, మీరు షాప్ చేంజ్ చేయండి, మీ లైఫ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. సో ఎలా మారుతుంది? షాప్ మారిస్తే లైఫ్ మారిపోతుంది అని మీకు అందరికి డౌట్ రావచ్చు. సో దాంట్లోనే 10 ways ఆఫ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ రిటైల్ ప్రాఫిట్. సపోజ్ మీరు జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన తర్వాత వెళ్ళి ప్రొడక్ట్స్ కొంటారు కాబట్టి మీరు వెళ్ళి ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. కొన్న తర్వాత మీకు ఫస్ట్ టైం మీరు ఎంటర్ అయినందుకు, మీ ఐడి ద్వారా మీరు కొన్నందుకు ఎంఆర్పి కంటే మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇస్తారు. సో మీరు 10 to 20% మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. సపోజ్ మీరు ఒక 2000 కొంటే 10% లీజ్ చేసుకుంటే మీకు 200 రూపాయలు డిస్కౌంట్ దొరుకుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్కమ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్స్ యూ చేంజ్ ద షాప్. మీరు జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్. నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ మంత్లీ అండి, ప్రతిదీ మంత్లీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దెన్ ఏం చేయాలి? మీరు కొన్నారు, వాడారు, బాగుంది, మీకు అంత బాగా నచ్చింది. సో నెక్స్ట్ మంత్ మీరు ఏం చేస్తారు? ప్రతి నెల మీరు సామాన్లు కొంటున్నారు కదా, బయట మనం కొంటున్నాం, ఇది కన్జంప్షన్ బిజినెస్ అని మనం మాట్లాడుతున్నాం. సో కంపల్సరీ ప్రతి నెల మనం కొనాలి. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళి కొంటాం. మనం కొన్నప్పుడు అడిషనల్ గా మీకు అడిషనల్ గా 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. అంటే 10 + 10 20% మీరు జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మీకు దొరుకుతుంది. సో ఈ రీపర్చేజ్ అనేది మీకు ప్రతి నెల 2 నుంచి 17వ తారీఖు మధ్యలో ఉంటుంది. మీరు ఆ టైంలో వెళ్ళి మళ్ళీ ఒక 2000 కొన్నారంటే 2000కి 10% డిస్కౌంట్ తో పాటు 10% ప్రోడక్ట్ ఫ్రీ కూడా వస్తుంది. అంటే మీకు 400 రూపాయలు మీకు డిస్కౌంట్, జస్ట్ మీరు షాప్ చేంజ్ చేస్తారు. క్లియర్? ఓకే, దెన్ మన దగ్గర కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది, ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 2 varieties లో ఉంటుంది. ఇది ప్రతి నెల 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ఉంటుంది. సో దీంట్లో మీరు 60 PV అంటే 2000 రూపాయలు పెట్టి సామాన్లు కొంటే 2000 మధ్యలో ఉంటే మీరు 60 PV అంటారు. దీన్ని మీరు 4 నెలలు ఆ 2 నుంచి 12వ తారీఖు మధ్యలో మీరు కొంటే మీకు 1250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వోచర్ వస్తుంది. దిస్ ఇస్ అడిషనల్ టు యువర్ బెనిఫిట్. ఓకే, సో సంజీవ్ గారు నేను మీకు లాస్ట్ లో మాట్లాడతాను సార్, హ్యాండ్ రైజ్ చేశారు, నేను మీకు లాస్ట్ లో మాట్లాడతాను. ఓకే, సో 12th మధ్యలో వచ్చిన ఈ యొక్క కన్సిస్టెన్సీతో మీకు 1200 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వోచర్ వస్తుంది. దీని ద్వారా కంపెనీ కొన్ని డిఫైన్ చేసిన ప్రొడక్ట్స్ మీకు దొరుకుతాయి. దెన్ తర్వాత మీకు కన్సిస్టెన్సీలో నెక్స్ట్ ఇంకొకటి 100 PV అంటారు. 100 PV అంటే 3300 వర్త్ ఉంటుందండి. సో 3300 వర్త్ ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడైతే కొంటారో మీకు 4 నెలల సేమ్ కన్సిస్టెన్సీలో మీకు 2500 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వోచర్ వస్తుంది. అంటే మీ డిస్కౌంట్స్ మీకు వస్తూ అడిషనల్ గా మీకు 2500 రూపాయల అదనపు వోచర్ మీకు వస్తుంది. దాని ద్వారా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు. అంటే యావరేజ్ గా మీరు సపోజ్ నేను 100 PV వేసుకుంటే 4 నెలలకి ఆల్మోస్ట్ గా మీకు 3300 అంటే 3300 ఇంటూ 4 అంటే దగ్గర మీకు 13,000 రూపాయలు చిల్లర అవుతుంది. దాంట్లో మీకు 2500 అంటే మంత్లీ 600. ఓకే, 600 అంటే ఆల్మోస్ట్ 20%, మంత్ ముందు 20%, ఆల్మోస్ట్ మీకు 50% మీకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు 100 రూపాయలు కొంటే 50 రూపాయలకి మీకు వచ్చేస్తాయి సామాన్, మిగతా 50 రూపాయలు మీకు డిస్కౌంట్స్ కింద వస్తుంది. ఇంత బెనిఫిట్స్ మనకు బయట దొరుకుతాయా?
ఎవరైనా ఇమాజిన్ చేయండి, ఎంతమంది చెక్ చేస్తారో చెక్ చేయండి. డిమార్ట్ లో చూస్తారా, ఏ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూస్తారా, ఎక్కడ చూడండి మీకు మాక్సిమం వస్తే 10% వస్తుంది. 50% ప్రోడక్ట్స్ మీకు బెనిఫిట్ దొరుకుతాయా? దొరకవు, ఇంపాసిబుల్. అండ్ ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మీకు దొరుకుతాయా? ఇంత మంచి హెర్బల్ ప్రోడక్ట్స్ మీకు దొరుకుతాయా? దొరకవు. అక్కడంతా కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీకు దొరుకుతాయి. అండ్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ కాదండి, వేరే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ వీళ్ళు చేసుకుంటారు. బట్ మనం చేస్తుంది మన ప్రోడక్ట్స్, మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్ మనము ఇక్కడ మనం ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ చేయడం వల్ల మనం బెనిఫిట్స్ పొందుతాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ అండి. ఓకే, సెకండ్ వన్ అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటున్నాం. ఇది ఏంటి? సెకండ్ ఇన్కమ్. అంటే ఇక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ప్రోడక్ట్స్ బాగా నచ్చుతాయి వాళ్ళకి, వాళ్ళు బిజినెస్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ లైన్ లోనే అయిపోయి ప్రతి నెల వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలు అవి పొందుకుంటూ వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ వాడుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. బట్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ద బిజినెస్, దే వాంట్ టు ఎంజాయ్, ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారు, ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, ఇన్కమ్ తో పాటు అనుకున్న వాళ్ళు దెన్ బ్యాలెన్స్ 9 ways ఆఫ్ దాంట్లోకి ఎంటర్. సో ఇట్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ సెకండ్ ఇన్కమ్. ఏంటది? అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు, దీనికి ఒక పాయింట్స్ ఉంటాయి, పీవీ అంటారు, పాయింట్ వాల్యూ. సో సపోజ్ మీరు ఒక 1000 రూపాయలు కొంటే 30 పీవీలు వస్తాయి, 2000 కొంటే 60 పీవీలు వస్తాయి, 3300 వర్త్ కొంటే మీకు 100 పీవీ వస్తుంది. సో ఆ పీవీస్ ఒక రేంజ్ ఉంటుందండి. ఈ 5 to 11% మనకి ఇస్తారు. ఇది ఎలా అంటే దీనికి ఒక రేంజ్ 1 to 599 ఉంటే 5% ఇస్తారు. ఓకే, 600 నుంచి 2399 వస్తే 8% ఇస్తారు. 2400 to 5499 మధ్యలో 10% ఇస్తున్నాం. అండ్ 5500 అండ్ అబౌవ్ ఉంటే 11% ఇస్తాం. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ పాయింట్స్. సో దీన్ని ఎలా మీరు చేయాలి బిజినెస్? దానికి ఏంటి అంటే సపోజ్ ఒక ఎక్స్ జాయిన్ అయ్యాడు. ఎక్స్ జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక 100 పీవీ అంటే 3300 రూపాయలు పెట్టి సామాన్లు కొన్నాడు. కొనుక్కున్నాడు, తనకు నచ్చిన ప్రోడక్ట్స్ అని కొనుక్కున్నాడు, వాడుకున్నాడు హ్యాపీగా. తన ఇంట్లోకి సామాన్లు అన్ని పట్టుకొస్తాయి కాబట్టి అన్ని పట్టుకొచ్చేది, వేస్ట్ అయ్యేవేం కాదు, సీట్స్ కాదు కదా, తనకు నచ్చినవి చూస్ చేసుకుని కొన్నాడు. కొన్న తర్వాత ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? యూజ్ అండ్ రికమెండ్ కదా. సో మనం ఒక 6గురికి రికమెండ్ చేయమంటాం. 6గురే ఎందుకు అని మీరు అడగొచ్చు. దానికి నేను మీకు డీటెయిల్ గా నేను చెప్తూ వెళ్తుంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఈ 6 మెంబర్స్ అనేది మినిమం అండి. విత్లో మీరు అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ మీరు ఎంత మందినైనా వేసుకోవచ్చు. బట్ 6 people విల్ చేంజ్ యువర్ లైఫ్. సో ఆ 6 people అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ 6గురు మీలాంటి, ఇందాక మీకు చెప్పాను, వై తెలిసిన వాళ్ళు కావాలి. వై అంటే మీ డ్రీమ్, గోల్, డిజైర్, బ్యాంక్ ఏం కావాలనుకుంటున్నారు అలాంటి మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీకు అక్కడ కావాలి. ఎవరు పడితే వాళ్ళకి బిజినెస్ లో కన్సిస్టెన్సీ గా ఉండలేరు. చాలా మంది డ్రాప్ అవుట్ అవడానికి కారణం కూడా వాళ్ళ వై వాళ్ళకి తెలియకపోవడం వల్ల డ్రాప్ అవుతుంది. వై తెలిసిన వాళ్ళు ఎవరు ఫిట్ అవ్వరు. ఓకే, సో అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకోవాలి. మంచి వాళ్ళని, మీలాగా ఫైర్ ఉండి అలాంటి డ్రీమ్, డబ్బు సంపాదించుకునే ఎంతూజియాజం ఉన్న వాళ్ళని మీరు చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా మీ యొక్క రికమెండేషన్ తెలిసిన తర్వాత మీరు స్పాన్సర్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా 100 కొనేసారు. సో ఫస్ట్ మంత్ ఏమవుతుందండి, వాళ్ళందరికీ మీరు కలిపితే సో 700 అవుతుంది. సో 700 అంటే మీరు ఏ రేంజ్ లో ఉన్నారు? 600 నుంచి 2399 మధ్యలో ఉన్నారు. అంటే మీకు 8% వస్తుంది. 8% ఎలా వస్తుంది అంటే మీరు ఆల్రెడీ వీళ్ళందరూ 100 లో ఉన్నారు కదా. సో 100 అంటే ఏమవుతుంది? ఇక్కడ 1 to 599 మధ్యలో ఉన్నారు. సో వీళ్ళందరికీ 5% వస్తుంది. అండ్ మీరు ఏ రేంజ్ లో ఉన్నారు? మీరు కూడా 100 లో ఉన్నారు కదా. సో మీకు కూడా 5% వస్తుంది. అంటే బ్యాలెన్స్ కమిషన్ ఏదైతే 3% ఉందో మీకు యాడ్ చేసి మీకు 8% వస్తుంది. వీళ్ళందరికీ 5% వస్తుంది. అంటే ఇక్కడ ఎవ్రీబడి విల్ బి బెనిఫిటెడ్. క్యాష్ బ్యాక్ ఆఫర్ కంపల్సరీ అందరికీ వస్తుంది. అది 5 రూపాయలు అవని, 10 రూపాయలు అవని, 100 రూపాయలు అవని, 1000 రూపాయలు అవని ప్రాంప్ట్ గా ఎవ్రీ మంత్ 10th కి పేఅవుట్ చేస్తారు. ఆ పేఅవుట్ కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ మంత్ అండి. సో సెకండ్ మంత్ ఏం చేస్తున్నాం? అక్యుములేట్ అవుతుంది కదా. సో అక్యుములేట్ అవుతుంది అంటే ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మంత్ ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఆ మంత్ మీకు సెటిల్ చేసి మీరు మళ్ళీ 0 చేస్తారు. బట్ మన దగ్గర వెస్టేజ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు లెవెల్స్ అచీవ్ అవ్వాలి, లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలనే ఒక మోటోతో కంపెనీ ప్రీవియస్ యొక్క పాయింట్స్ ని మీకు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ యొక్క పాత పీవీలు ఏవైతే ఉన్నాయో 700 నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో క్యారీ ఫార్వర్డ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ మీరు ఎవరిని స్పాన్సర్ చేయలేదు, మీ 7గురు మళ్ళీ వెళ్ళి పర్చేజ్ చేశారు. ఎందుకంటే ప్రతి నెల మీరు కొంటారు కదా. సో కొనడం వల్ల పాత 700 ఇప్పుడు 700 కలిపితే 1400 1400. దెన్ మీరు మళ్ళీ ఇదే రేంజ్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు 8% వస్తుంది. సో థర్డ్ మంత్ కి వెళ్తారు. థర్డ్ మంత్ ఏం చేశారు? అడిషనల్ గా మీరు ఒక్కొక్కరు యాడ్ చేశారు.
అంటే 7+7 ఎంతమంది అయ్యారు? 14 అయ్యారు. సో 14 కి 14 పర్చేజ్ చేస్తే ఎంతమంది? 1400 అయింది. సో లాస్ట్ మంత్ 1400 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, సో 2800 అవుతుంది. సో 2800 అనగానే మీరు 10% వచ్చారు. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, ఫస్ట్ తర్వాత అర్థం అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ఈ మ్యాథ్ గ్రాఫ్ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో 2800 ఎప్పుడైతే అయ్యారో మీరు ఆటోమేటిక్ గా 10%కి వెళ్ళారు. ఓకే, దెన్ 4th మంత్ ఏమైపోయింది? మీ 2800 ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ అయింది, యాడ్ ఆన్ అయింది, అక్యుములేట్ అయింది. అండ్ నెక్స్ట్ మంత్ ఏదైతే 4th మంత్ లో మీరు ఆల్రెడీ 14 మెంబర్స్ ఉన్నారు కదా, మీ 14 మెంబర్స్ మనిషికి ఒక్కరు చొప్పున స్పాన్సర్ చేస్తే 28 మెంబర్స్ అవుతారు. అంటే 2800 పర్చేజ్ చేసినట్టు. 2800 కి 2800 కలిపితే 5600 అయింది. సో ఏమైపోయింది? మీరు 11%కి వెళ్ళారు. ఎప్పుడైతే మీరు 11%కి వెళ్ళారో, 5500 అండ్ అబోవ్ వెళ్ళారో, మీకు థర్డ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ థర్డ్ ఇన్కమ్ అంటే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేసి మీకు 4% ఇన్కమ్ మీకు ఇస్తుంది. ఈ 4% ఎలా వస్తుంది అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఆ మంత్ కి ఎంతైతే ఉందో ఆ మంత్ షేర్ తీస్తారు. అంటే 60% షేర్ తీస్తారు. ఆ 60% లో ఎంతమంది అయితే బ్రాంజ్ డైరెక్టర్లు ఉన్నారో ఆ 4% నుంచి అమౌంట్ ఇస్తారు. యావరేజ్ గా మేము ఈ మధ్య కాలంలో చూస్తున్న బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఎంత వస్తుందంటే 2500, 2900, 3000 మధ్యలో ఒక బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ కింద వస్తుంది. సో ఇయర్ స్టార్ట్ ద ఇన్కమ్ అండి. ఇక్కడ నుంచి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంటాయి. అండ్ గొప్ప విషయం ఏంటంటే మీరు బిజినెస్ చేసినంత కాలం స్టేజ్ లో యూ నెవర్ గెట్ డిమోటెడ్ అండి. మీకు ఇక్కడ డిమోషన్స్ ఉండవు, అన్ని ప్రమోషన్స్. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏమైపోతుంది? మీరు ఆల్రెడీ ఇక్కడ 5500 పీవీస్ ఆల్రెడీ అక్యుములేట్ చేశారు, మీరు 4% రీచ్ అయ్యారు, ఆటోమేటిక్గా మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. సో మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయారు కదా, తర్వాత ఏం చేయాలి? మీరు ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద ఈ 6 మందిలో ఒక్కలని మీరు డైరెక్టర్ గా ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని సపోర్ట్ చేస్తే, సపోర్ట్ చేయడం అంటే ఇలాగా ఈ విధంగా మీలాగా స్ట్రక్చర్ వేసుకొని వాళ్ళు కూడా పీవీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అక్యుములేట్ అయిన తర్వాత 11%కి ఎప్పుడైతే రీచ్ అవుతారో, ఒకవేళ 5500 పీవీస్ అవ్వాలి, లేదా ఆ మంత్ లో 2001 పీవీ చేస్తే డైరెక్టర్ కింద క్వాలిఫికేషన్ కింద తీసుకుంటారు. అప్పుడు మీ కింద అతను డైరెక్టర్ అయ్యారు కాబట్టి అతను బ్రాంజ్ అవుతాడు, మరి మీరు బ్రాంజ్ గా ఉండలేరు కదా. సో మీ కింద వాళ్ళు బ్రాంజ్ అయినప్పుడు సో కంపెనీ మీకు ఏం చేస్తుంది అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కింద 14% ఇస్తుంది. ఇచ్చి మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మీ కింద బ్రాంజ్ అయినప్పుడు మిమ్మల్ని ప్రమోట్ చేయాలి, సో మిమ్మల్ని సిల్వర్ చేస్తుంది. సో మీరు సిల్వర్ డైరెక్టర్ అయిపోయారు. ఓకే, సో సిల్వర్ డైరెక్టర్ అయిపోయారు, 14% వచ్చేసింది మీకు. అది కూడా సేమ్ టర్న్ ఓవర్ నుంచి మీకు అలాగే వస్తుంది, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. దెన్ మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని అడిషనల్ గా ఈ మధ్య లాంచ్ చేశారండి. ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. ఇది ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి జనరల్ గా క్వాలిఫికేషన్ కి, అది మీకు తర్వాత తెలుస్తుంది, 2001 పీవీ మెయింటైన్ చేస్తే ప్రతి నెల మీరు బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతారు. ఆ 2001 పీవీకి అదనంగా 600 పీవీలు మీరు అడిషనల్ గా చేస్తే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అని 2% ఇస్తారు. అంటే 2001 చేసినందుకు మీకు 4% ఇస్తారు, అండ్ 600 అడిషనల్ గా చేసినందుకు 2% ఇస్తారు. అంటే 4 + 2 6% వస్తుంది. అంటే 4000 కాస్త 8000 అవుతుంది. అంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ 2600 తో మీరు క్వాలిఫై అయితే మీకు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4% వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ 2%, అదనంగా మీకు మొత్తం 6% వస్తుంది. సూపర్ బెనిఫిట్ అండి. ఇవాళ రేపు ఒక నార్మల్ ఎంప్లాయీ 10,000 పనిచేస్తున్నాడు వితౌట్ ఎనీ ఇంక్రిమెంట్స్. అది వస్తుందో లేదో తెలియదు, బట్ ఇక్కడ ఇనిషియల్ గా మీరు డైరెక్టర్ లెవెల్కి వెళ్తే మినిమం టు మినిమం 8,000 to 9,000 వస్తుంది. అది మీరు లెవెల్ పెరిగిన కొద్దీ లెవెల్స్ మారుతూ ఉంటాయి, ఇన్కమ్స్ మారుతుంటాయి. బట్ ఇనిషియల్ స్టేజ్ లో బ్రాంజ్ డైరెక్టర్ కానీ 2600 క్వాలిఫై అయితే 8,000 to 9,000 వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి? టీమ్ బిల్డింగ్ బోనస్ సిల్వర్ డైరెక్టర్ కూడా ఇస్తారు కాబట్టి ఆల్రెడీ మీరు సిల్వర్ అయ్యారు. ఓకే, మీరు సిల్వర్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇతని డైరెక్టర్ చేశారు ఏని, ఈ మిగతా ఈ 5 లెగ్గుల నుంచి మీ డౌన్ లైన్ నుంచి టోటల్ మీతో కలుపుకొని 1801 పీవీ సైడ్ వాల్యూ మీరు పెట్టుకుంటే మీరు సిల్వర్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సిల్వర్ క్వాలిఫై అవుతారు. అదే మీరు 300 పీవీస్ అంటే ఇతనికి డైరెక్టర్ అయ్యాడు 2001తో, ఈ సైడ్ వాల్యూమ్ ఏదైతే ఉందో 2100 పీవీ మీరు చేస్తే మీకు 14+2 వస్తుంది. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 7,000 వచ్చేది, ఒక సిల్వర్ డైరెక్టర్ 7,000 8,000 వచ్చేది,
ఆల్మోస్ట్ మీకు 12 నుంచి 13,000, 12-15 మధ్యలో వస్తుంది. అంటే మీరు ఆలోచించండి, మన పని మనం చేసుకుంటూ జస్ట్ 2-3 అవర్స్ మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసి ఫోకస్ చేస్తే లెవెల్స్ పెరిగిన తర్వాత మనం ఫుల్ టైం వచ్చేదాకా చేసుకుంటూ వెళ్తే మనకు మన డబ్బుతో పాటు అడిషనల్ గా మనకు 12-15,000 రూపాయలు ఈజీగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఎంతకంటే ఏం కావాలండి మనకి? ఓకే, దిస్ ఇస్ ద 5th ఇన్కమ్. అండ్ 6th ఇన్కమ్ ఏంటండి? LOB. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్ లో హైయెస్ట్ ఇన్కమ్ కావాలి అంటే మీరు LOB మీద ఫోకస్ చేయాలి. ఇది మీకు తర్వాత స్లోగా డెవలప్ అవుతుంది, ఇనిషియల్ గా మీకు రాదు, ఎందుకంటే టీమ్ బిల్డ్ అవ్వాలి, నెట్వర్క్ బిల్డ్ అవ్వాలి. కాబట్టి ఇది అందుకే 6th ఇన్కమ్ కింద పెట్టారు. ఇది ఎలా వస్తుంది మీకు? సపోజ్ మీరు ఇక్కడ మీ కింద ఏ డైరెక్టర్ అయ్యాడు బ్రాంచ్, అతను ఒక నెలలో ఇలా కాదండి, ఇలా అక్యుములేషన్ కాదు, ఓన్లీ 1 month లోనే 5,625 PV అంటే ఆల్మోస్ట్ 1,75,000 బిజినెస్. పీవీస్ లో నేను అమౌంట్ లో చెప్పాలి. ఓకే, యావరేజ్ గా 1,80,000 బిజినెస్ చేస్తే మీకు ఒక LOB వస్తుంది. LOB అంటే యావరేజ్ గా 8,000 to 10,000 వస్తుంది. అంటే మీకు దిస్ ఈజ్ అడిషనల్ టు యువర్ ఇన్కమ్స్. ప్రతిదీ నేను మంత్లీ అని చెప్పాను కాబట్టి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ మాత్రమే ఫస్ట్ టైం బ్రాంచ్ డైరెక్టర్ వస్తుంది. సిల్వర్ అయిన తర్వాత మీకు సిల్వర్ అయితే బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, LOB వస్తుంది. ఓకే, ఇది మీకు LOB అనేది క్రూషియల్ ఇన్కమ్ అండి. వెస్టేజ్ లో 50 లక్షలు, 60 లక్షలు, సిద్ధార్థ్ సింగ్ లాంటి వాళ్ళు అయితే 50-60 లక్షలు ఓన్లీ దీంట్లోనే వస్తుంది. దానికి అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఆయన బిల్డ్ చేశారు. ఒక మర్రి చెట్టు లాంటి వ్యక్తి ఆయన, అంత ఓడలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రావెల్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్ అనేది ఎలా వస్తుందంటే, మీరు ఆల్రెడీ ఒకళ్ళు డైరెక్టర్ చేశారు కదా, ఇంకొక డైరెక్టర్ చేస్తే అంటే గోల్డ్ అంటారు, ఇద్దరు చేస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ చేస్తే మీకు ట్రావెల్ ఫండ్ 3% ఇస్తారు. దీని ద్వారా కంపెనీ మిమ్మల్ని వేరే దేశాలకు విజిట్ చేయడానికి స్పాన్సర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 2 times పంపిస్తారు. ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ లో. ఫిబ్రవరి ఒక సైడ్ వెళ్తారు, ఆగస్ట్ లో దానికి యూరోపియన్ కంట్రీస్ కి వెళ్తారు. సో ఇలాగ కంపెనీ మిమ్మల్ని, మీరు ఉన్నారు కాబట్టి మీరు వెళ్తారు, మీ ఫ్యామిలీ వెళ్ళాలంటే అడిషనల్ గా మీకు పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు విదేశీ యాత్రలు, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాడు పక్కన ఉన్న ఊర్లకు వెళ్ళడమే కష్టం లేని పరిస్థితుల్లో విదేశీ యాత్రలు చేయాలంటే ఎంత కష్టం మీకు అందరికి తెలుసు. కంపెనీ మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్, మీ యొక్క వర్క్ ని గమనించుకొని మీ యొక్క రిలాక్సేషన్, ఇది రిక్రియేషన్ అంటారు. ఆ రిక్రియేషన్ లో మిమ్మల్ని చేస్తూ పోతుంది. దిస్ ఈజ్ ఏ లైఫ్ టైమ్ ఇన్కమ్ ఇన్ వెస్టేజ్. మీరు ఎన్ని రోజులు బిజినెస్ చేస్తూ ఉంటారో అన్ని రోజులు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో అన్ని దేశాలు మీరు తిరగవచ్చు. నిన్ననే వచ్చారు రాజన్ గారు, అంబాసిడర్. ఆయన ఆల్మోస్ట్ 27 దేశాలు తిరిగాడండి ఆయన ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా. మీరు ఆలోచించండి, 10 సంవత్సరాలు ఆయన జాయిన్ అయ్యి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళలో 27 దేశాలు తిరిగాడు ఆయన 2019 వరకు. ఎందుకంటే 2021 లేవు కదా, పాండమిక్ వల్ల విజిట్స్ లేవు, ఆగిపోయాయి. సో దిస్ ఈస్ ద ట్రావెల్ ఫండ్ బెనిఫిట్. అండ్ ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సపోజ్ మీరు ట్రావెల్ చేయలేదు, ట్రావెల్ చేయకుండా మీరు పొరపాటున కొన్ని అనివార్య కారణాలు డ్రాప్ అవుట్ అయిపోయారు, అమౌంట్ మీరు కంపెనీకి మెయిల్ పెడితే మీకు అమౌంట్ రిటర్న్ చేస్తారు. ఇటువంటి బెనిఫిట్ మనకు బయట ఎక్కడ దొరుకుతుంది. ఓకే, దిస్ ఇస్ లైఫ్ టైమ్ ఇన్కమ్. నెక్స్ట్ ఏంటండి? కార్ ఫండ్. కార్ ఫండ్ ఎలా వస్తుంది? మీరు ఆల్రెడీ ఇక్కడ ఒక డైరెక్టర్ అయ్యాడు, ఇంకో డైరెక్టర్ కూడా అయిన తర్వాత మీరు ట్రావెల్ ఫండ్కి వచ్చారు. సో ఇద్దరిని చేసిన తర్వాత మీరు గోల్డ్ అయ్యారు. ఎప్పుడైతే మూడో వ్యక్తిని కూడా మీరు ఎంకరేజ్ చేసి డైరెక్టర్ చేస్తారో, అంటే ముగ్గురు డైరెక్టర్లు అయితే యూ విల్ బికమ్ ఏ స్టార్ డైరెక్టర్. దెన్ స్టార్ డైరెక్టర్ ఎప్పుడైతే ఉండి 3 నెలలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన తర్వాత 4th month నుంచి మీకు కార్ ఫండ్ అనేది శాంక్షన్ అవుతుంది. మీకు ఆటోమేటిక్ గా సైడ్ వాల్యూ అనేది 1000 PVs మనం పెట్టుకుని బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీకు 3,000 నుంచి 80,000 వరకు ఇస్తారు. ఇనిషియల్ గా 3,000 వస్తుందండి, మాక్సిమం ఆఫ్ 80,000 K. అంటే ఇది క్యాప్ లిమిట్ అన్నమాట. దీని ద్వారా 5% మీకు కార్ ఫండ్ శాంక్షన్ అవుతుంది. దీని ద్వారా మీరు కార్ తీసుకోవచ్చు. అంటే ఈఎంఐ, మీరు ప్రతి నెల ఈఎంఐ కడుతున్నారు కదా, ఈ హెడ్ ద్వారా మీరు ఈఎంఐ కట్టేసుకోవచ్చు. అందుకే మీకు ఇందాక చెప్పాను కదా, కార్ అచీవర్స్ మన దగ్గర ఇంతమంది ఉన్నారని. కంపెనీ విజన్ కూడా ఏం పెట్టింది, 1 lakh కార్ అచీవర్స్ తయారు చేయాలి 2025 కానీ ఈ హెడ్ ద్వారా వాళ్ళు గోల్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 8,000 మంది కార్ అచీవర్స్ ఉంటే దాంట్లో 260 to 300 మెంబర్స్ లగ్జూరియస్ కార్లు మెయింటైన్ చేస్తున్నారు. బెంచ్ కార్, ఆడి, రేంజ్ రోవర్, BMW, వాట్ నాట్ అన్ని కార్లు, జాగ్వార్ తో సహా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైఫ్ టైమ్ ఇన్కమ్. ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే 5 సంవత్సరాలు ఉంటుంది జనరల్ గా కార్ లోన్ అనేది, బట్ దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ ఇన్కమ్ అని చెప్తున్నాం. మరి 6వ సంవత్సరం నుంచి ఏం చేయాలి? అల్టిమేట్ గా మీరు ఇంకో కార్ కొనుక్కోవాలి, వేరే ఛాయిస్ లేదు. ఎందుకంటే ట్రావెల్ ఫండ్ రిటర్న్ చేస్తారు, బట్ కార్ ఫండ్ రిటర్న్ చేయరు. మీరు కార్ కొనుక్కోవాల్సిందే. అప్పుడు మీరు లగ్జరీ కార్కి వెళ్తారు. ఈ లగ్జరీ కార్ లో మీకు రీసెంట్ గా నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, టాప్ అప్లైనర్
మార్చిలో మంచి పాండమిక్ లో కూడా ఆయన డబ్బులు లేని స్థితిలో కూడా 55 లక్షలు పెట్టి ఆడి Q2 కారు కొన్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. అందరికి డబ్బులు లేవని బాధపడుతున్నాం, బట్ ఆయన 55 లక్షలు పెట్టి ఆడి కార్ అండి. రంజిత్ కుమార్ గారు ఫ్రమ్ వైజాగ్ 55 లక్షలు పెట్టి కారు కొన్నారంటే మీరు ఆలోచించండి. మనం ఆల్టో కార్ కొనడానికి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఈఎంఐలు, లోన్లు, శాంక్షన్లు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వెస్టేజ్ లో చేరి కొద్ది రోజులు స్టెబుల్ గా నిలబడితే మీ డ్రీమ్ లో మీకు అంత చిక్కని కారు కూడా మీరు కొనవచ్చు. ఓకే, సో అందుకే వైక్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ ఎలా అవుతాడండి? సో ఆల్రెడీ మీరు ముగ్గురిని చేశారు కదా, ఈ బ్యాలెన్స్ ముగ్గురు అంటే 6గురిని చేస్తే విల్ బికమ్ ఏ క్రౌన్ డైరెక్టర్. మీకు హౌస్ ఫండ్ 3% శాంక్షన్ అవుతుంది. ద లిమిట్ ఆఫ్ 4,000 to 1 lakh. సో 1 lakh మీకు మంత్లీ వస్తే మీరు ఎటువంటి ఇల్లు కట్టుకోవచ్చు. డ్రీమ్ హౌస్, మంచి స్విమ్మింగ్ పూల్లు, డూప్లెక్స్ హౌస్లు, కార్ పార్కింగ్లు, గార్డెన్ గిడెన్, ఎవ్రీథింగ్ మన డ్రీమ్ హౌస్ ని మనం కట్టుకోవచ్చు. అందుకే మీకు చెప్పాను 6గురు చాలా 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 ఇంపార్టెంట్. మీ లైఫ్ చేంజ్ చేసే వాళ్ళు ఈ 6గురు. సో ఈ 6గురిని మీరు ఎవరైతే ప్రాంప్ట్ గా ప్రాపర్ గా కరెక్ట్ గా చూస్ చేసుకుంటారో క్రౌన్ అయిపోయినట్టే, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఓకే, సో దిస్ ఇస్ ద క్రౌన్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నామండి? ఎలైట్ క్లబ్ బోనస్, 10th ఇన్కమ్, లాస్ట్ ఇన్కమ్. ఇది ఎలా వస్తుంది అంటే ఇది ఇక్కడ UCD అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ అబోవ్. సో 6గురిని చేస్తే క్రౌన్ అండి, 8 మందిని చేస్తే UCD అంటారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అక్కడి నుంచి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. UCD, DCD, DUCD. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈ ముగ్గురు కేటగిరీలకి ఈ ఎలైట్ క్లబ్ బోనస్ 2% అనేది వస్తుంది. దిస్ ఇస్ ద మాక్సిమం క్యాప్ ఆఫ్ 20 lakhs. ఓకే, దిస్ ఇస్ ద 10 ways ఆఫ్ ఇన్కమ్. సో ఎక్కడా కానీ మనం ఏం చెప్తున్నాం? సింపుల్ ఒకే ఒక వర్డ్ చెప్తున్నాం, జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అంతేగాని మీరు డబ్బులు పెట్టండి, 10,000 కట్టండి, 5,000 కట్టండి, మనం ఎక్కడ డిస్కస్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ బిజినెస్ ప్లాన్, బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాన్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ప్లాన్ ఇన్ వెస్టేజ్. ఓకే, కొన్ని ఫాస్ట్ యాడ్స్ చెప్తాం. జనరల్ గా మీరు 8% రావాలి అంటే మీకు ఇక్కడ 600 టచ్ చేయాలి. బట్ ఒక నెలలో మీరు 282 PVs చేస్తే 282 PVలు అంటే మీరు ఒక 100, మీ కింద 4 కలిసి మొత్తం 182, మొత్తం కలిపి 282 PV చేస్తే మీకు 8% వస్తుంది. మీకు 750 రూపీస్ వోచర్ వస్తుంది. సపోజ్ మీ కింద 8%కి వెళ్తే మీకు వోచర్ రాదు, కానీ మీరు 8%కి వెళ్తారు. ఓకే, దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ సపోజ్ మీకు 11% రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మీరు 5,500 అని అబోవ్ చేయాలి. బట్ ఇక్కడ మీరు ఒక్క నెలలో 4,500 చేస్తే మీకు సింగిల్ మంత్ లో చేస్తే మీరు 11%కి వెళ్తారు. విల్ బికమ్ ద ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ కింద మనం ప్రమోట్ చేస్తే యావరేజ్ గా 14 నుంచి 15,000 వస్తుంది. దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ బ్రాంజ్ డైరెక్టర్, ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఓకే, ఇవన్నీ అడిషనల్ అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మనం తెలుసుకుందాం. ఓకే, ఏంటది? 3 జనరేషన్ ప్లాన్. చాలా శ్రద్ధగా ఉండండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, కొత్త వాళ్ళందరూ చెప్తున్నాను. ఈ జనరేషన్ ప్లాన్ మీకు ఎక్కడా దొరకదు. ప్రైవేట్ గురించి వదిలేయండి, బిజినెస్ గురించి వదిలేయండి, గవర్నమెంట్కే లేదు ఛాన్స్. ఎందుకంటే 2004 తర్వాత పెన్షనే లేదు. సో ఎటువంటి లైఫ్ ఉంటుంది మీరు ఆలోచించవచ్చు. చాలా మందికి సగం శాలరీలు వస్తున్నాయి, 60%, 70%, చాలా ఉన్నాయి ఇష్యూస్. కంపెనీ ఇస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ ఆఫర్ ప్లాన్ మనకి ఎక్కడ దొరకదు. ఈ 3 జనరేషన్ ప్లాన్ ఏంటి అంటే, సపోజ్ ఒక ఏజ్ ఆయన అయ్యాడు, ఏ కింద మనం నామినీ కింద అడుగుతున్నాం, కంపల్సరీ నామినీ ఇవ్వాలి. వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్, లేదా వైఫ్ హస్బెండ్, లేకపోతే చిల్డ్రన్ ఎవరైనా పెట్టుకుంటాం. 18 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, సో ఏ జాయిన్ అయ్యాడు, ఏ నుంచి ఏం చేస్తున్నాం, బి నామినీగా పెడుతున్నాం. సో ఏ ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు, క్రౌన్ గానో లేదా ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోతే బిని అతని యొక్క లైవ్ ఐడి ఏదైతే ఉందంటే, క్రౌన్ అయితే క్రౌన్, లేదంటే UCD అయితే UCD, ఎక్కడైతే పొజిషన్ లో ఆయన చనిపోయారో ఆ లైవ్ పొజిషన్ లో బికి యాడ్ చేస్తారు. ఓకే, బిని యాడ్ చేసి ఆ యొక్క అమౌంట్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ అతను క్రౌన్ అండ్ అబోవ్ అంటే 6 డైరెక్టర్ల నుంచి చేసి ఉంటే క్రౌన్ అండ్ అబోవ్కి వెళ్తే 8 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తారండి 24 hours. చూడండి, మీరు ఆలోచించండి. మన ఇన్సూరెన్స్ కావాలంటే మనం డబ్బులు కట్టి తీసుకుంటే తప్ప ఇన్సూరెన్స్ రాదు. బట్ ఇక్కడ
కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. 24 hours లో డ్యామేజ్ అయిన వాళ్ళకి వెంటనే వాళ్ళకి డ్యామేజ్ జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి 8 లక్షల ఇన్సూరెన్స్ 24 hours వాళ్ళకి ఇస్తారు. గ్రౌండ్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి బీని లైవ్ పొజిషన్ లో కూర్చోబెడతారు. దెన్ బీకి ఆటోమేటిక్ ఎవరిని పెడుతున్నారు, మళ్ళీ సీన్ నామినీగా పెడుతున్నారు. సో ఈ బి అనే వ్యక్తి సపోజ్ ఒక డియూసిడియో లేదా ఇంకో లెవెల్ డియూసిడి లాస్ట్ అంతకంటే పైన వెళ్ళిన తర్వాత సపోజ్ ఆయన ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్ సీన్ తీసుకొచ్చి ఆ పొజిషన్ కూర్చోబెట్టి ఆ ఇన్కమ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గా మిగతా ఫార్మాలిటీస్ ఇస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ సి. సికి నామినీ ఎవరు ఉంటారు, మళ్ళీ డి వస్తుంది. ఆటోమేటిక్ గా డి కూడా ఏమవుతుంది, నామినీ అయిపోతుంది. సో సపోజ్ సి అనే వ్యక్తి కూడా కొన్ని మంచి లెవెల్కి ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి, డీని తీసుకొచ్చి లైవ్ పొజిషన్ లో కూర్చోబెట్టి లైవ్ పొజిషన్ ఇస్తున్నారు. సపోజ్ ఒక వ్యక్తి ఒక క్రౌన్ కావాలంటే ఎంత కష్టపడాలి, 6 డైరెక్టర్లు చేయాలి. బట్ ఇక్కడ ఆ డ్యామేజ్ ఫుల్ఫిల్ చేయడానికి సేమ్ లైవ్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తూ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ క్రౌన్ అండ్ అబౌవ్ ఉంటే 8 lakhs ఇన్సూరెన్స్ ఇస్తూ ఇంత బెనిఫిట్స్ మనకు బయట ఉన్నాయా? పాసిబుల్. మహా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకవేళ పెన్షన్ ప్రీవియస్ వాళ్ళకి ఎవరికైనా ఉంటే హస్బెండ్ తర్వాత వైఫ్ వస్తుంది తప్ప నెక్స్ట్ జనరేషన్ కి రాదు. బట్ ఇక్కడ ఏ చేస్తే ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి అంటే ఏ ఒక్కడు కష్టపడి లైఫ్ కష్టపడి ఒక రేంజ్ వరకు వెళ్ళి ఏదైనా జరిగితే 3 జనరేషన్లు అంటే బి, సి, డి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి బ్యూటిఫుల్ 3 generation ప్లాన్ మనకు బయట ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనం భయపడుతుంటాం నెక్స్ట్ మన జనరేషన్ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. బట్ ఇక్కడ అటువంటి సెక్యూరిటీ ఇస్తుంది కంపెనీ. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ 3 generation ప్లాన్ అండి. దీంట్లో కొన్ని టెస్టిమోనియల్స్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చే వ్యక్తుల గురించి ఈయన లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఈయన చనిపోయినప్పుడు 63,000. బట్ ఇది చాలా పాతది. ఓకే, సో అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం నేను స్లైడ్ చేసినప్పటికీ అతని ఇన్కమ్ 1,46,000 per month. ఇది వాళ్ళ వైఫ్ ట్రాన్స్ఫర్ అయింది ఐడి. ఇటు పక్కన వ్యక్తి ఇస్ అ గ్రేట్ లెజెండ్ పర్సన్ సుదర్శన్ మహంతి గారు. ఆయన చనిపోయిన నాటికే అనివార్య కారణాలు చనిపోయారు. ఆయన డియూసిడిగా ఉన్నారు అండ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు స్టేజ్ లో. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఇన్కమ్ 10,50,000 నెలకి. ఇది పాతది, అప్పటికి 13,000. ఇప్పుడు ఆమెకు 17. మన లాస్ట్ నేను చూశాను, మన రీసెంట్ గా ఎవరు పోస్ట్ చేశారు. దగ్గర ఆమె లాస్ట్ మంత్ పే అవుట్ 17 లక్షలు వస్తుంది చిల్లర వాళ్ళ వైఫ్ కి. ఇంత బెనిఫిట్ ఎవరు ఇస్తారండి? 17 లక్షల రూపాయలు. ఆయన చనిపోయినప్పుడు ఎంత 10 లక్షలు. పెరగడం తప్ప తరగడం లేదు. ఎందుకంటే నెట్వర్క్ ఎవరు ఆగరు కదా. ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ వై వాళ్ళకి క్లియర్ గా తెలుసు వాళ్ళు ఎంత జాయిన్ అయ్యారో స్టేజ్. సో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇది 3 generation ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, క్లియర్. సో దీన్ని నచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు కృష్ణ కుమార్ సింగ్ గారు. కేవలం గవర్నమెంట్ లో కూడా లేదండి ఇటువంటి బెనిఫిట్. నేను ఇందాక అదే చెప్పాను. రిటైర్ అయిపోతే అయిపోయింది. 2 లక్షల నుండి 20,000కు 10,000కు పడిపోతాం. మరి అన్ని రోజులు లగ్జరీ లైఫ్ 20-30 పడిపోతే ఎక్కడ లీడ్ చేయగలుగుతాడా? నో వే, ఇంపాసిబుల్. అది నెలకు 2 లక్షలు వచ్చే వ్యక్తి 4 లక్షలు వస్తేనే ఆలోచిస్తే స్టేజ్ లో ఉంటే 2 లక్షల నుంచి 20,000 పడిపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? చాలా దరిద్రంగా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఓకే, సో అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జాయిన్. మన దగ్గర పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు మన దగ్గర వెస్టేజ్ లో. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ బిజినెస్ దీంట్లో ఫ్రాడ్లెంట్ అని ఎక్కడ లేదు కదా మనకి. ఓకే, సో ఇది మీకు చెప్పిన ప్లాన్ లో జనరల్ గా మన దగ్గర కార్ ఫండ్ అచీవర్స్ గురించి జస్ట్ హై లెవెల్ కార్స్ గురించి చూపిస్తున్నా. ఇది వోల్వో, BMW, బెంచ్ కార్. ఇక్కడ ఉన్నది మన కన్వర్జీత్ సింగ్ గారు, దీపక్ సూద్ గారు. ఓకే, బెంచ్ కార్. వీళ్ళందరూ ఆడి కార్. చూడండి సార్, వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. సో దీంట్లో ఎలాంటి వాళ్ళు అందరికి కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, దీంట్లో వీళ్ళే చేస్తారు, వీళ్ళు చేయలేరు, ఇలాంటి వాళ్ళకి బిజినెస్ మ్యాచ్ అవుతుంది, సో ఇలాంటి వాళ్ళు బిజినెస్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైనా చేయొచ్చు. దెర్ ఈజ్ నో ఏజ్ బ్యారియర్. అబౌవ్ 18 years, 75, 90 years వాళ్ళు కూడా చేయొచ్చు. దెర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ బ్యారియర్. మీకు తమ్ము ఉన్నా కూడా మీరు ఇక్కడ పని చేయొచ్చు. అదే ఒక ఉద్యోగం చేయాలంటే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే మీకు జాబ్ సర్టిఫై అవుతారు. ఆ కాంపిటీషన్ మీరు తట్టుకొని రావాలి. బట్ ఇక్కడ దెర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ బ్యారియర్. మీ ఇష్టం, మీ యొక్క ఫ్రీ టైంలో మీరు పని చేసుకోవచ్చు. టైం లిమిట్స్ లేవు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే మీకు ఇటువంటి పాండమిక్ లో కూడా భయంకర బిజినెస్ చేస్తున్నారు మన వాళ్ళు. రెసిషన్ ఫ్రీ అంటారు దీన్ని. బిజినెస్ మోస్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఇన్ 21st century అని చెప్తున్నారు.
సో ఇలాంటి వాటిలో ఎవరెవరు చేయొచ్చు. ఓకే, ఈయన మా గ్రేట్ టాప్ అప్లైనర్, మన అప్లైనర్ రంజిత్ కుమార్ గారు. ఇందాక మీకు చెప్పాను, ఆయన చదువుకున్నది ఎంతో మీరు అందరూ చెప్తే ఆశ్చర్యపోతారు. 10th క్లాస్ పాస్ అవుట్ పర్సన్. ఒక టింబర్ డిపోలో పనిచేస్తున్న వ్యక్తి 2013లో ఎవరి ద్వారా తెలుసుకొని వెస్టేజ్ జాయిన్ అయ్యి 8 సంవత్సరాల యొక్క లైఫ్ స్టైల్. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాడు, చాలా మంది రిజెక్ట్ చేశాడు, కష్టపడ్డాడు, టీం బిల్డ్ చేశాడు. ఇవాళ ఆయన కింద 1,50,000 నెట్వర్క్ ఉంది. సో ఆయన ఇనిషియల్ గా 16 లక్షలు పెట్టి క్లాస్ తీసుకున్నారు, హై అండ్ కార్. బట్ రీసెంట్ గా 55 lakh ఆడి కార్ మార్చ్ లో తీసారు. ఇందాక మీకు చెప్పిన దీని గురించి. సో నేను అందుకే ఎడ్యుకేషన్ బారియర్ లేదు ఇక్కడ. యూ షుడ్ నో యువర్ వై క్లారిటీ ఉండాలి. ఇక వై క్లారిటీ ఉంటే సాధించలేదంటూ ఇది లేదు. ఈయన సాధిస్తే మనం సాధించలేమా? ఈయనకి మనకి తేడా ఏమైనా ఉందా? ఈయనకి మనలాగే 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు, చెవులు అన్ని మనలాగే ఉన్నాయి. ఆయన చేయగలిగాడు, మనకి ఏం మనం చేయలేకపోతున్నాం అంటే హీ నో హిస్ వై. ఆయన వై ఆయనకు తెలుసు, మన వై మనకు తెలియదు. ఓకే, దెన్ హరికృష్ణ గారు మా టాప్ అప్లైనర్. ఈయన వరంగల్ దగ్గర ఖానాపూర్ నర్సంపేట దగ్గర. ఈయన ఒక ఐటీఐ డిస్కంటిన్యూ వ్యక్తి. ఎలక్ట్రికల్ వర్క్ లో పని చేసుకుంటూ స్టేజ్ లో జాయిన్ అయిన 3 years లో 15 లక్షల రూపాయలు కియా సెల్టాస్ కార్ తీసుకున్నారు. ఈజ్ అర్నింగ్ 1.5 lakh per month. ఇందాక రంజిత్ గారు 5 లక్షలు సంపాదిస్తున్నారు నెలకి. ఈయన 1.5 lakh per month 3 years జాయిన్ అయింది. ఓకే, సో ఈయన నెక్స్ట్ ఎవరు చేయొచ్చు? లేడీస్. మన దగ్గర 30 to 40% లేడీస్ ఉన్నారు. వీళ్ళందరూ లీడింగ్ లేడీస్ అండి. 15 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నారు లేడీస్ నెలకి. ఓకే, దెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పీపుల్ చేయొచ్చు. అందరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ. వాళ్ళకి వై తెలుసు కదా, మనకు తెలియదు. మనకు అన్ని బాగున్నాయి కానీ మనం చేయాలి, మన వై మనకు తెలియదు. వీళ్ళందరికీ వాళ్ళ వై తెలుసు. వాళ్ళు డబ్బు సంపాదించాలి, కార్లు సక్సెస్ అవ్వాలి, కార్లు తిరగాలి, బ్యాంక్, ఇలాంటి వై తెలుసు. వాళ్ళకంటే ఒక డ్రీమ్. ఓకే, ఒక సెక్యూరిటీ గార్డ్, పెయింటర్ అనకూడదు, నార్మల్ గా ఊళ్ళో సున్నం వేసే వాళ్ళు అంటారు. పెయింటర్ ఈజ్ యూసిడి నౌ. ఈయన యూసిడి అంటే యూసిడి అండ్ ఈజ్ అర్నింగ్ 3,82,000. ఓకే, సెక్యూరిటీ గార్డ్ ఈజ్ అర్నింగ్ 22,29,000. ఈమె విక్టోరియా సెల్వెండి. ఈమె తమిళనాడులో ఒక చేపలు అమ్ముకునే పర్సన్, లేడీ. వాళ్ళ స్టేజ్ లో జాయిన్ అయింది. పాతది, ఇప్పుడు 10 లక్షలు దాటిపోయింది వచ్చాను మంత్లీ. అండ్ ఇతను ఒక టైలర్ అండి ఫ్రమ్ బొబ్బిలి, విజయనగరం. ఇవాళ క్రౌన్ డైరెక్టర్ 2.2 lakh earn చేస్తున్నారు. వీళ్ళందరూ సాధిస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ మనలాంటి వాళ్ళు. ఓకే, దెన్ నెక్స్ట్ స్టూడెంట్స్. అందరూ అనుకుంటారు ఇది కుర్రాళ్ళకి కెరీర్ గా తీసుకోలేరు. అమ్మాయి ఆల్మోస్ట్ ఎంత అంటే 2 years అయింది జాయిన్ అయ్యి. 2.5 lakh తీసుకుంటుంది మంత్లీ. హ్యావింగ్ 20 lakh వర్త్ కార్ వచ్చిందని అమ్మాయి తీసుకుంటుంది, వాడుతుంది. టాటా హ్యారియర్. యూత్ ఐకాన్ అమ్మాయి స్టేజ్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇతను కుశాల్ శర్మ ఈజ్ యూత్ ఐకాన్. ఇతను మంత్లీ ఇన్కమ్ 13,40,000. ఇతను అబ్దుల్ షబీర్. ఇతను మంత్లీ ఇన్కమ్ 12 లక్షలు. డిసిడి. ఇతను డిసిడి. ఎంఐ క్రౌన్ డైరెక్టర్. యూత్ వీళ్ళందరూ. మరి చాలా మంది యూత్ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకు మన కెరీర్ గా తీసుకోకూడదు అని. అందరు ఏమనుకుంటారంటే చదువు ఉద్యోగం, చదువు ఉద్యోగం. చదివినామా 16, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు చదవాలా మైండ్ లో. అది అందుకే ఇందాక మీ సీడెడ్ ఆ విత్తనం మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఉద్యోగం చదవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, అయిపోయింది జీవితం. మనకంటూ ఒక డ్రీమ్, గోల్ ఏమి రావు. మేమంతా అలాగే తయారైన వాళ్ళం కదా. అట్లీస్ట్ ఇప్పుడన్నా మారాల్సిన పరిస్థితులు వచ్చినాయి లైఫ్ స్టైల్. ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు ఏం చెప్తారు, అట్లీస్ట్ నౌ ఆన్వర్డ్స్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. చేంజ్ చేయండి. 3 సంవత్సరాలు ఒక దీక్ష అంటే ఒక డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, జాయిన్ అయిపోతుంది స్టేజ్. 3 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్ స్టైల్ మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద టాప్ అర్నింగ్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ ఏసియా ఫ్రమ్ వెస్టేజ్, మిస్టర్ సిద్ధార్థ్ సింగ్. ఆయన ఇన్కమ్ ఎంత అండి? 1,68 లక్షలు నెలకి. పర్ డే, పర్ మినిట్, పర్ సెకండ్. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఇన్ వెస్టేజ్. వెస్టేజ్ లోనే ఇది సాధ్యం అవుతుంది, మీరు ఎక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఎక్కడ కానీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, వీఆర్ జస్ట్ అడుగుతున్నాం ఏంటంటే మీరు వాడండి, రికమెండ్ చేసుకోండి, టీమ్ బిల్డ్ చేసుకోండి, సక్సెస్ కండి. అండ్ ఇట్స్ ఎ లీడర్షిప్ బిజినెస్ అండి.
ఇక్కడ మీరు లీడర్ గా తయారవుతారు, గొప్ప ట్రైనర్స్ అవుతారు, గొప్ప గొప్ప ఎంటర్ప్రీనర్స్ అవుతారు. బట్ మీరు టైం కేటాయించాలి, సీరియస్ గా వర్క్ చేయాలి దీని మీద. అదేదో టైం ఇస్తున్నాం పార్ట్ టైం 3 రోజు వారానికి ఒకసారి పని చేస్తాను, నెలకు ఒకసారి పని చేస్తాను అని డబ్బులు రాలేదని రావు. కమిటెడ్ గా పనిచేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో జస్ట్ మీకు నేను చెప్పదలుచుకున్న నెట్వర్క్ మార్కెటింగ్ ఎఫర్ట్ ఎలా ఉంటుంది, జనరల్ గా మార్కెట్ ప్లేస్ లో ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి. మన ఎఫర్ట్స్ ఎక్కుతాం, కింద పడతాం, లేస్తాం, పడతాం. బట్ ఇక్కడ అంత టీమ్ బిల్డింగ్ అండి, ఒకరికొకరు సాథ్ ఇచ్చుకుంటూ ఇక్కడ హెల్తీ కాంపిటీషన్ ఉంటది. అంటే బయట మనం డూప్లికేట్ చేస్తే కొడతారు, కాపీ కొడితే. బట్ ఇక్కడ మనం డూప్లికేట్ చేస్తే సక్సెస్ అవుతాం. మన పనిని 100 మంది చేస్తారు ఒకేసారి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఎఫర్ట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ 6 months మీకు ఎంత ఎఫర్ట్ ఉంటుందో, రాను మీకు ఎఫర్ట్ తగ్గిపోతుంది. మీరు ఇన్కమ్ కూడా ఫస్ట్ తక్కువ ఉంటుంది, తర్వాత మీకు ఆటోమేటిక్ ఇన్కమ్ పెరుగుతుంది. మీరు నిద్రపోతున్న కూడా మీకు డబ్బులు వస్తుంది. ఇందాక లాస్ట్ వీక్ మా దగ్గరకు ఆయన డిసిడి వచ్చారు, చంద్రశేఖర్ చందు అని, విజయవాడ. ఆయన లాస్ట్ మంత్ మ్యారేజ్ చేసుకున్నారు మేలో. ఒక్కరోజు కూడా పని చేయాల. బట్ ఆయనకి ఎంత వచ్చిందో తెలుసా అంటే పేఅవుట్ 4 లక్షల చిల్లర. జనరల్ గా మనం ఉద్యోగం చేస్తే ఫుల్ జీతం రావడం ఎక్కువ. మరి అట్లాంటిది నెల మొత్తం పని చేయకుండా పెళ్లి చేసుకుని అత్తగారి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఆ నెల మొత్తం అతను పని చేయకపోయినా అతని ప్యాసివ్ ఇన్కమ్ 4 లక్షల చిల్లర వచ్చింది. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి ఏది కావాలి అని. ఓకే, దెన్ మనం ఇక్కడ చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అండి. ఎంతో మంది మన వల్ల సెటిల్ అవుతారు. కొన్ని లక్షల మందికి మనం లైఫ్ ఇస్తున్నాం ఇక్కడ. అందుకే బిజినెస్ ఆపర్చునిటీ ఇట్స్ ఎ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, మనం గ్లోబల్ లీడర్స్ అవుతాం, ఎంటర్ప్రినర్స్ అవుతాం. రాజన్ గారు చూపించారు, ఎన్ని టీవీలో ఇంటర్వ్యూ చేశారు ఆయన. బికాస్ ఈజ్ అంబాసిడర్ ఫర్ వెస్టేజ్. ఈజ్ ఎర్నింగ్ 24 lakhs per month. వాళ్ళు చేయగా మనం చేయలేమా? సో చేయాలంటే మీకు మీ వై తెలియాలి, క్లియర్ గా ఉండాలి. ఓకే, సో దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటండి? ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మాలి. మీరు పక్క వాళ్ళని నమ్మడం కాదు, నన్ను నేను నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది. నమ్మకం లేకపోతే బిజినెస్ లేదు. సో అది చేసే ఆ 2-3 గంటలు పార్ట్ టైం వర్క్ అయినా బీ సీరియస్, గివ్ ఇంపార్టెన్స్ టు ద వెస్టేజ్. ఇంపార్టెన్స్ ఇవ్వండి. రోజు 3 నుంచి 4 ప్లాన్లు చెప్పండి. వాళ్ళు రిజెక్ట్ చేయని, నో ప్రాబ్లం, ట్రై, గో ఆన్, గో నెక్స్ట్ 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 నెక్స్ట్. మనకు కావాల్సింది 5% ఉన్న వాళ్ళే కావాలి. 5% మనం చూస్ చేసుకోవాలి. మనకు కావాల్సింది 6 కావాలి. మనకు దొరకరండి 6. వీఆర్ సీరియస్, ఆటోమేటిక్గా మనకు దారి. వీఆర్ నాట్ సీరియస్, మనకి ఎక్స్క్యూజ్ ఎక్కువ దొరుకుతుంది. నాకు ఇది లేదండి, అది లేదండి, ఇలాంటివి వస్తుంది. ఓకే, సో బెస్ట్ ఆఫ్ లక్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు దోస్ హూ ఆర్ విల్లింగ్ టు స్టార్ట్. ఇక్కడ మాతో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. వినడానికి వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. ఎవరైతే అసోసియేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.